గతించిన వారం సొలొమోను గారి గురించి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఎంతమంది పాత నిబంధన ఇష్టపడి చదువుతారు? చేతులు ఎత్తగలరా? క్రొత్త నిబంధన ఎంతమంది ఇష్టపడి చదువుతారు? చేతులు ఎత్తగలరా? రెండిటిని కలిపి చదివేయడానికి ఎంతమంది ఇష్టపడతారు? తెలివైన వాళ్ళు. సరే, నాకెందుకునండి క్రొత్త నిబంధన కన్నా పాత నిబంధన కోణంలో నుంచే క్రొత్త నిబంధన చదవడం నాకు చాలా ఇష్టం. నాకెందుకు ఆ పాత నిబంధన వచనాలు హిస్టరీ అంటే భలే మజాగా ఉంటుంది. దానిలో మాట్లాడుకోవాలి. కానీ నాకు ఎప్పటి నుంచి ఒక ఆసక్తి ఉందండి. జెన్సస్ ఆదికాండం మొదటి వచనం నుంచి వివరించడం స్టార్ట్ చేయాలని, స్పెషల్ స్టడీస్ పెట్టాలని దాని మీద. మనకు తెలిసిన వచనాలు అనుకుంటాం కానీ తెలియని చరిత్ర ఉంది. మొన్న మధ్య కయ్యేను ఉదంతం కాకినాడ చర్చిలో స్టార్ట్ చేసాం. జస్ట్ కయ్యేని 7 వారాలు పట్టింది. అంటే ఒక్క కయ్యేను ఉదంతం అంటే లేనిది సాగదేయడం కాదు, పూర్తిగా సందర్భాల్లోనికి మనం ఇన్వాల్వ్ అయిపోవడం, సందర్భాన్ని ఎబ్రూ శబ్దాల్లో నుంచి అర్థం చేసుకోవడం. నేను కావాలి వాడినా అంటాడు ఒక మాట. అది ఎంత థియలాజికల్ కూడా తెలుసు. అది దాన్ని ధ్యానించడానికి ఎంత స్టడీ అవసరమో. అలాంటి వచనాలు ఎన్నో ఉన్నాయి పాత నిబంధన పెనవేసి. అందుకే బైబిల్ రచయితలు ఏమంటారంటే పాత నిబంధనకి వ్యాఖ్యానం ఏదన్నా ఉంది అంటే క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన వ్యాఖ్యానం నీకు అర్థం కావాలి అంటే దీని రెఫరెన్స్ పాత నిబంధన. ఈ రెండింటినీ కలిపి చదువుకుంటే నీకు బైబిల్ మెచ్యూరిటీ వస్తుంది. చాలామంది పాత నిబంధన చదివితే క్రొత్త నిబంధన చదవరు, క్రొత్త నిబంధన చదివితే పాత నిబంధన చదవరు, ఇంక రెండు చదివితే భూమి మీద నిలబడరు. ఇంకా వాళ్ళకి అంత భక్తులు లేరని ఫీలింగ్ అనమాట. కొంతమంది ప్రేయర్స్లో రెఫరెన్స్ కోట్ చేస్తారంటే మాకు ఇంత బైబిల్ తెలుసు అని. కొంతమంది వాళ్ళు మాట్లాడుతుంటే ప్రతిదానికి రెఫరెన్స్ కోట్ చేస్తారు. మీకు బైబిల్ తెలుసు, మేము ఒప్పుకుంటున్నాం, కానీ ప్రదర్శన కొరకు బైబిల్ చదవకూడదు. ఎందుకంటే ఈ దావా ప్రసారికులు కూడా టోపీలు పెట్టుకుని వాళ్ళు రెఫరెన్స్ చెప్తారు. వాళ్ళు తెలుసు కదా, దావా ప్రసారికులు టోపీలు పెట్టుకుని వాళ్ళు కూడా ఏమంటే రెఫరెన్స్ చెప్తారు. మత్తయి సువార్తలలో ఉంది, సొలొమోను ఇలా చెప్పాడు, అలా చెప్పాడు, ఇలా చెప్పాడు, మీ గ్రంథం సెలవిస్తున్నదని ఏంటి రెఫరెన్స్ చెప్పేస్తుంటాడు. మనకే రెఫరెన్స్ గుర్తుండవు మనకి. కాబట్టి ఆ బట్టి జ్ఞానం కాదు, వాక్యపు సారం మనకు తెలియాలి. అందుకే మనకిష్టమైన బైబిల్ చరిత్రలో నా జీవితానికి నాకు ఎంతో ఓదార్పునిచ్చిన వ్యక్తులలో, దేవుని హృదయానికి దగ్గరగా ఉన్న వ్యక్తుల్లో రాజు అయిన దావీదు గారు. మీరు బైబిల్ చరిత్ర పాత నిబంధన చదవండి. వృత్తాంతాల గ్రంథం సుమారు చరిత్ర గ్రంథాలు మనకి న్యాయాధిపతి నుంచి చరిత్ర స్టార్ట్ అవుతుంది. ఈ న్యాయాధిపతుల నుంచి మనం చదువుతున్నప్పుడు ఆ చరిత్ర నడకలోనే రూతమ్మ పరిచయం అవుతుంది. ఆ చరిత్ర నడకల్లోనే జడ్జెస్, ఈ సంసోని వీళ్ళందరూ పరిచయం అయిపోతారు మనకి. ఆ చరిత్ర నడుమే ఆ జడ్జెస్ టైం ముగుస్తుంది అన్నప్పుడు ప్రాఫిట్ సమూయేలు వస్తాడు తెర మీదకి. ఈ సమూయేలు వచ్చిన కాలం నుంచి చరిత్ర ఇంకా ఊపందుకుంటుంది. ఇక అక్కడి నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోనికి ఇజ్రాయేల్ సామ్రాజ్యం అడుగులు వేయడం రాజుల చరిత్ర వైపు చూస్తుంది. ఆ రాజుల చరిత్ర మొట్టమొదటి రాజు సౌలుని ఎంపిక చేసుకున్నాడు దేవుడు. సౌలు ఎంపిక ఎలా జరిగిందో, ఆ ఉదంతాలు ఏంటో అవన్నీ మనకు చాలా చాలా హిస్టరీ ఉంది. ఆ సౌలు ఉదంతం జరిగిన తర్వాత సౌలు చెప్పిన మాట వినడు. సొంత ఫిలాసఫీలు ఎక్కువ సౌలుకి. చేసిందల్లా చేసి పైపచ్చికి సౌలు ఏమంటాడంటే నేనంతా దేవుడి కోసమే చేస్తున్నానండి అంటాడు. ఇలాంటి కవరింగ్ ఫిలాసఫీలు ఎప్పుడైతే సౌలు చెప్తున్నాడో దావీదు తెర మీదకి వస్తాడు. దావీదు తెర మీదకి వచ్చిన తర్వాత దావీదు తదనంతరం మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్న వ్యక్తి మైల్రాయి లాంటోడు సొలొమోను గారు. ఈ సొలొమోను గారు తర్వాత మళ్ళీ ఇక ఏక సామ్రాజ్యంగా ఇశ్రాయేల్ సామ్రాజ్యం లేదు. ఇది బేసిక్స్, హిస్టరీ బేసిక్స్ అంటారు వీటిని, బైబిల్ హిస్టరీ బేసిక్స్ ఇవి. ఆ సొలొమోను తర్వాత ఏమైందంటే దేశం 2 ముక్కలైంది. 2 ముక్కలైంది. ఉత్తర భూభాగం దక్షిణ భూభాగంగా విడిపోయింది. ఈ ఉత్తర భూభాగం దక్షిణ భూభాగంగా ఎప్పుడైతే విడిపోయిందో ఉత్తర భూభాగానికి ఉత్తర భూభాగం రాజులు ఉన్నారు,
దక్షిణ అంటే సౌత్ ఏరియాకి సౌత్ రాజులు ఉన్నారు, నార్త్ ఏరియాకి నార్త్ కింగ్స్ ఉన్నారు. అంటే ఏ రాజ్యానికి ఆ రాజులు ఉన్నారు. కానీ ఎంతమంది రాజులు వచ్చినా ఆ రాజుని దేవుడు ఎవరితో కొలుస్తాడంటే, అరే వీడు దావీదులా లేడురా అంటాడు. మీకు చరిత్ర చదివితే అర్థమవుతుంది. హిజ్కియా వచ్చాడు అనుకోండి, హిజ్కియాని చూసి నువ్వు దావీదులాగా ఉన్నావు, నచ్చావు నాకు అంటే, ఏ రాజు నచ్చాలన్నా ఆ రాజుని ఎవరిలోంచి చూస్తున్నాడు? దావీదులోంచే చూస్తున్నాడు. దావీదులోంచి చూస్తేనే ఇష్టపడతాడు ఆయన. అంటే ఒక రాజుల పరిపాలన, వ్యక్తుల పరిపాలన, నాయకుల పరిపాలన దావీదు పరిపాలన నుంచే చూస్తాడు. ఆయన గురించి మాట్లాడుతూ మనం లాస్ట్ వీక్ వదిలేసిన వచనం ఒక్కసారి దాన్ని టచ్ చేసి ఆయన లైఫ్లోకి మనం ఎంట్రీ చేద్దాం. చూద్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథం కొంచెం సహకరించండి, ఇది కొంచెం చరిత్ర. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. సొలొమోను గారు వృద్ధుడైపోయినప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయిన. పదే పదే పాత నిబంధన దగ్గర నుంచి కొండ మీద ప్రసంగాల వరకు, కొండ మీద ప్రసంగాల నుంచి ప్రకటన గ్రంథం, సంఘాల వృత్తాంతాల వరకు ప్రతిసారి కనబడే పదం ఏంటో చెప్పిన? హృదయం అంటాడు. హృదయము దావీదు హృదయం. ఒక వ్యాఖ్యానకర్త ఎలా అన్నాడు? దేవుని హృదయమే దావీదు హృదయం, దావీదు హృదయ స్పందన దేవునికి ఇష్టమైన నిలయం అన్నాడు. దావీదు హృదయం దేవుడి హృదయంతో మమేకమైపోయిందంటే మమేకమైపోయింది, కలిసిపోయింది. హృదయం బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఏమన్నారంటే, ఇదిగో హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తిని దేవునికి అనుసంధానం చేసే సన్నటి తీగ ఏదన్నా ఉంది అంటే హృదయం. ఆ హృదయంతోనే నువ్వు దేవునికి దగ్గర అవుతావు, ఆ హృదయంతోనే దేవునికి దూరం అయిపోతావు. కానీ బాధనాలో, చింతనాలో, విచిత్రమనాలో, ఏమనాలో తెలియదు, కానీ హృదయాన్ని గూర్చి రాడికల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి బైబిల్లో. ఆది కాండం నుంచి బైబిల్ హృదయాన్ని గూర్చి ఏమంది? నరుల హృదయము బాల్యము నుండి చెడ్డది. నరుల హృదయం బాల్యం నుండి చెడ్డది, ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. వారి హృదయము ఆలోచన చేత వారి మార్గాలు ఏం చేసుకున్నారట? చెరిపేసుకున్నారని ఉంది. హృదయమే దేవునికి దగ్గర చేసేది, హృదయమే నిన్ను దేవునికి దూరం చేసేది. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నాడు? హృదయము ఘోరమైన వ్యాధి కలది. ఎరిమేలు ఉందిగా, అది మోసకరమైనది. ఇంకా ఏమనుంది? ఆ హృదయాన్ని గురించి మాట్లాడుతూ, కుమారుడా నీ హృదయముతో జాగ్రత్త, అది నేను చెరపడతాది అన్నాడు. నీ హృదయంలో పుడుతున్న కోరికలతో జాగ్రత్త, అది నేను నరకానికి పాత్రగా మార్చేస్తాను. హృదయం ఎంత డేంజరస్ జోన్ అయితే, హృదయం అనేది ఎంత భయంకరమైన అవయవంగా మనకు బైబిల్ ఘోషిస్తుంటే, దేవుడేమన్నాడు తెలుసా? దావీదు నా ఉద్దేశానుసారుడైన మనిషి, దావీదు హృదయం నాకు బాగా నచ్చింది అని. ఇదేంటి, ఒక సైడ్ బైబిల్ పూర్తిగా హృదయం బాగాలేదని చెబుతూనే దావీదు హృదయం నాకు బాగుంది అన్నాడు. అంటే దావీదు హృదయం కోసం మాట్లాడుతున్నప్పుడు మనకి ఏం సెలవిస్తుందంటే, బైబిల్ పదే పదే మాట్లాడుతుంది, ఇది దేవునికి ఇష్టమైన హృదయం. కానీ చాలామంది హృదయంతో ఇచ్చే కవరింగ్ ఏంటంటే, చేయాల్సిన అన్నీ చేసి ఏమంటారు చెప్పనా? నా హృదయం ఏంటో చెప్పండి. నా దేవునికి బాగా తెలుసు. అవును, తెలుసు కాబట్టి చెబుతుంది బైబిల్. నా హృదయం ఏంటో దేవునికి బాగా తెలుసండి, నేను ఎవ్వడికి వివరించాల్సిన అవసరం లేదండి. నా హార్ట్ ఏ ఫీల్లో ఉందో నా దేవునికి తెలుసండి అంట. బైబిల్ చెప్తుంది, యువర్ హార్ట్ ఫాల్ ఇన్ హార్ట్. గుర్తుపెట్టు, పతనమైపోయిన హృదయం ఇది, నాశనమైపోయిన హృదయం ఇది. బాల్యం నుండి చెడ్డది. బాల్యం నుంచి చెడ్డగా ఉంటారండి. నాకు 2 సంవత్సరాల కూతురు, తన ముందు నేను ఎవరినన్నా ఎత్తుకున్నానో ఆమె కొట్టేస్తుంది. దానికి ఎలా తెలిసింది? అంతే, నేచర్ దాన్ని. ఆ చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళాక బుడ్డోడు ఉన్నాడు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇంకో బుడ్డోడు వాళ్ళ అమ్మ చేతులు పెట్టండి,
తన్నెత్తాడు అలా అమ్మనాడు. ఊరుకోరంటే వాళ్ళ హార్ట్ అంటే బాల్యం నుంచి ఆ నేచర్ వచ్చిందంటే వచ్చింది. అది ఎప్పటి నుంచి వచ్చింది? ఆదాము కాలం నుంచి వచ్చింది. ఆదాము నుంచి ఆస్తులు తెచ్చుకున్నామో లేదో నాకు తెలియదు, కానీ ఆదాము నుంచి పతనమైన స్వభావాన్ని అయితే తెచ్చుకున్నామని బైబిల్ చెబుతుంది. ఇలాంటి పతనమైపోయిన హృదయంలో నుంచి, ఇలాంటి ఘోరమైన హృదయంలో నుంచి, మార్గాలు చెరిపేసే హృదయంలో నుంచి ఒక మంచి హృదయం లబ్ డబ్ అని కొట్టుకుంటుందంట దేవుని కొరకు. ఎవరిది ఆ గుండె? దావీదుది. ఇలా ఉందండి బైబిల్లో. ఆయన హార్ట్ చాలా సెన్సిటివ్గా ఉంటుందంట. ఆయనది సున్నితమైనడు, సున్నితముగా ఆయన హృదయం పనిచేస్తుంది. ఎంత సున్నితమైనదంటే ఎవరికన్నా ఏదైనా చేస్తే ఫీల్ అయిపోతుంటాడట. సెన్సిటివ్ హార్ట్ అన్నాను కదని మీరు ఏ వివరణకి వెళ్ళకండి. దేనికి సెన్సిటివ్ హార్ట్ అంటే ప్రతిదానికి కోపం ఎత్తారు చూసారా, అది కాదు. సెన్సిటివ్ అంటే సున్నితమైన హృదయం అనగానే ప్రతిదానికి కోపం ఎత్తారు. కేక్ ఎట్టకపోతే కోపం ఎత్తారు. దాన్ని సెన్సిటివ్ అనరు, సైకో అంటారు. దాన్ని పలకరించకపోతే కోపం ఇస్తారు. అరే మనం ఏదో బిజీలో ఉండే వాళ్ళని పట్టించుకోకపోతే కోపం ఇస్తారు వాళ్ళు. మీరు చూడండి, దాన్ని సెన్సిటివ్ హార్ట్ అంటారు, దాన్ని సైకో హార్ట్, సెల్ఫ్ హార్ట్ అంటారు దాన్ని. సెన్సిటివ్ హార్ట్ అంటే ఏంటంటే దావీదుని చూడు, చాలా సున్నితమైన వాడు. చాలా గ్రాఫ్ ఉంది ఆయన గురించి. ఒక్క సందర్భాన్ని ఇద్దాం, ఒకసారి చూద్దాం. ఎందుకంటే దావీదు గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే ప్రతి వ్యక్తిని దావీదుతోనే కొలిసాడు దేవుడు. ఇప్పుడు దావీదు ఎలా అంటాడో మనకు తెలిస్తే మనం కూడా ఎవరికి నచ్చుతామని చెప్పండి. ఇదే సీక్రెట్గా మనకి. ఆ సీక్రెట్ మనం పసిగడితే మనం కూడా దేవునికి నచ్చుతాం, లైఫ్లో సక్సెస్ అవుతాం. చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం రండి. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం, క్షమించండి, మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూడండి. అప్పుడు సౌలు ఇశ్రాయేలీలందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకుని వచ్చి దావీదిని అతని జనులను ఎత్తుకుటకై బయలుదేరను. గొర్రెల తట్టుకు అతడు రాగా, సందర్భం మీకు తెలుసు. ఎవరిని తరిమేస్తున్నాడండి? దావీదుని. తరిమేస్తున్న పెద్ద మనిషి ఎవరండి? సౌలు. ఎందుకు తరిమేస్తున్నాడు? కొన్ని విషయాలు గోప్యం. ఎందుకు తరిమేస్తున్నాడు అనేది పర్సనల్ గజ్జ ఉంది ఆయనకి, అది పక్కన పెడితే తరుముతున్నారు. దావీదు గారి లైఫ్లో బిగ్గెస్ట్ ఎనిమీ ఎవరు చెప్పండి? జీకే పెట్టి చెప్పండి. సౌలే. దావీదు గారి జీవితంలో అతిపెద్ద శత్రువు ఎవరైనా ఉన్నారంటే సౌలే. ఆ సౌలు తరుగుతున్నాడు, పక్కా స్కెచ్ చేసి కూర్చున్నాడు. ఈ లోపు ఏం జరుగుతుందో చూడండి 3వ వచనంలో. మార్గమునున్న గొర్రెల దొడ్డున అతడు రాగా సౌలు గారికి గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు సంకాని వర్తకి పోగా, సంకాని వర్తకి అంటే ఇంక బాత్రూమ్, అది గ్రాంధికం వాడు. సంకాని వర్తకం అంటే సంగీతానికి వెళ్ళాడు అనుకోకండి. సంకాని వర్తకానికి అంటే అదే కాలకృత్యాలకు వెళ్ళాడని. కాలకృత్యాలు కూడా అంటే ఏంటంటే ఇంక అంతే సంగతులు, బ్రేక్ తర్వాత అడగని చెప్తాను. గ్రాంధికంలో క్లాసిక్ కూడా ఏంటంటే వాష్రూమ్కి వెళ్ళాడు ఆయన. గృహ పక్కకి ఎక్కడికి వెళ్ళాడు? దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగంలో ఉండేది. అర్థమవుతుందా? ఎవరినైతే తరుముతా, సీన్లోకి రండి, ఎవరినైతే తరుముతూ వెళుతున్నాడో, ఎక్కడైతే దొరుకుతారని చూస్తారో, ఎక్కడైతే రెస్ట్ రూమ్కి వాష్రూమ్కి వెళ్ళాలనుకున్నాడు, ఎక్స్పెక్ట్ చేయని విషయం అని చెప్పిన ఆ వాష్రూమ్లోనే దావీదు ఉన్నాడు. ఆ రెస్ట్ రూమ్లోనే దావీదు యొక్క సైన్యం ఉంది. వాష్రూమ్కి ఒక్కడే వస్తాడా, 10 మందిని వెనకాల పెట్టుకుని వస్తారు చెప్పండి? ఒక్కడే రావాలి. 10 మందికి వస్తారు, అదేం ప్యాకెట? ఒక్కడే వస్తాడు. ఇప్పుడు ఈ పర్సనల్ లేదా ఈ పర్సనల్ వర్క్స్లో ఆయన పర్సనల్గా వెళ్తున్నాడు. ఎందుకంటే అది వాష్రూమ్కి వెళ్ళే గడి, ఎవరిని తీసుకురాలేడు. ఇలా టైంలో వాష్రూమ్ దగ్గరికి వెళ్ళాడు. ఆ గృహ వాష్రూమ్ ఆ రోజుల్లో ఆ పక్కకి వెళ్ళాడు. ఆ పక్కకి వెళితే ఇప్పుడు వాష్రూమ్లో ఉన్నాడు ఈయన.
దావీదుకి మంచి టైం అంటారా కాదంటారా చెప్పండి? సీసీ కెమెరాలు కూడా ఉండవు అక్కడ, ఎవ్వరుండరు అక్కడ, అడిగేవాళ్ళు లేడు. అసలు వాష్రూమ్కి వెళ్ళినోడు ఎందుకు రాలేదని నిర్ణయించుకోవాలి అంటే సుమారు గంట పట్టుద్ది. ఎందుకంటే బహుశా ఎందుకు ఇంకా రావట్లేదు, రాత్రి ఫుడ్ ఏమైనా తేడా చేసిందేమో అనుకుంటాం. అనుకోరా చెప్పండి? ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళినోడు త్వరగా లేదంటే ఎందుకు రాలేదంటే బహుశా కొంచెం మరి లూజ్ అయిందేమో, ఏమైనా మోసం అనుకో. తప్పే ఉందండి. లేటుగా వచ్చినప్పుడు ఎప్పుడు మనకి డౌట్ వస్తుంది? గంట దాటినప్పుడు డౌట్ వస్తుంది. గంట వరకు వీడు ఎందుకు బయటకు రావట్లేదంటే బహుశా లోపల ఏం జరిగిందని అప్పుడు డోర్ కొడతాం, ఏంటి ఉన్నారా అని అన్నాడంటే గొడవ లేదు, ఏమీ సౌండ్ లేదంటే ఇంక మనకు డౌట్ వచ్చేది. ఎందుకంటే నేను సీరియస్గా చెప్తున్నాను, ఈ సమ్మర్ టైంలో వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కాస్త ఎవరికైనా ఇంటిమేషన్ ఇచ్చే వెళ్ళండి. నేను సీరియస్గా చెప్తున్నాను, సిగ్గులు ఎక్కడ చెప్తున్నాను, ఇంటిమేషన్ ఇచ్చేయాలి. ఎందుకు చెప్పినా ఈ ఎండకి మన బీపీ డౌన్ అవుతుంది. ఈ ఎండకి యూరిన్కి వెళ్ళినప్పుడు, మోషన్కి వెళ్ళినప్పుడు బీపీ డౌన్ అవుద్ది, హార్ట్ బీట్ స్లో అయిపోతుంది. చూస్తుండగానే కళ్ళు తిరిగిపోతాయి. ఇంకా అదే లాస్ట్ రోజు అని మనకు అర్థమైపోయే సీన్ వస్తుంది. ఎందుకు చెప్తాను, నా లైఫ్లో ఒక రోజు జరిగింది ఇది. ఈ ఇసుక ర్యాంపుల్లో, ఇక్కడ ఇసుక ర్యాంపులో పాత గవర్నమెంట్ టైంలో ఇసుక ర్యాంపులో డ్యూటీ అంటే ఎలా ఉంటుందండి? టాప్లు వేసిపోద్ది. ఆ టైంలో ఇసుక అడ్డా జరగకుండా ర్యాంప్లో డ్యూటీ చేసి నైట్ మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రసాద్ అంకుల్ గారి ఇంట్లో నేను ఆ రోజు శ్రీకాంత్ అన్నయ్య మీటింగ్ లేట్ అయిపోయింది, నాకు అక్కడ ఉండిపోదామని ఆ రోజు నేను వాష్రూమ్కి వెళ్ళానండి. నేను యూరిన్కి వెళ్ళి వచ్చే లోపు నాకు సుక్కలు కనబడ్డాయి. ఆ రోజు నేను అయిపోయాను, నా హార్ట్ డౌన్ అయిపోతుంది. నాకు అర్థమవుతుంది నేను వెళ్ళిపోతున్నాను అనుకున్నాను, ఇంకేదో ఒకటి అవుద్దిలే. ఇంక చివరి ప్రార్థన చేసుకుని శత్రువులు ఎవరిని ఉంటే జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుని ఆ టబ్ మీద అలా కూర్చున్నాను. మళ్ళీ కొంచెం ఊపిరి వచ్చింది. రన్నింగ్ చేసి జిమ్లు చేస్తాను, మాకే డౌన్ అయిపోతే మీకు చెప్తున్నాను నేను, మీరు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కాస్త ఇంటిమేషన్ ఇచ్చి వెళ్ళండి. సంకాని వర్తనకి వెళ్ళాడు, ఎవరు మర్చిపోకండి, ఎవరు చెప్పండి, సౌలు గారు. ఈయన అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వాష్రూమ్లో ఉన్నాడు ఆయన. ఆ వాష్రూమ్లో ఉన్నప్పుడు ఇప్పుడు స్పందన వస్తుంది చూడండి. పక్కన దావీదు స్నేహితులు మాట్లాడుతున్నారు. గుహ లోపల భాగంలో ఉండరు గనక దావీదు జనులు, అదిగో నీ దృష్టికి దావీదు ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని చేతికి నిన్ను అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు సెంగను కోసును. ఏ టైంలో కోసాడు? ఆయన కాలకృత్యాలు జరుగుతున్న టైంలో, రెస్ట్ టైంలో డ్రెస్ కట్ చేశాడు. ఎంత స్లోగా వచ్చాడు చూడండి, అడుగుతున్నాను. క్లాత్ కోసాడు. పైగా పక్కనున్న వాళ్ళు ఏమని ఎంకరేజ్, ఇది నీ టైం డేవిడ్, ఇది నీ టైం. ఇప్పటి వరకు సౌల్ టైం నడిచింది, ఇప్పుడు నీ టైం ఇది. దొరికాడు, దేవుడు నీకు ఇస్తాడన్నాడు, దొరికేశాడు. నీ గ్రిప్ ఇప్పుడు నీ చేతిలో ఉంది, నీ ఇష్టం, రెచ్చిపో అన్న. అంతేనంటారా అన్నాడు. అంతే, మరి ఇంకేం ఆలోచించకన్నారు. కత్తి తీశాడు, చూస్తుండగా వెళ్ళాడు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఊపికి ఎంకరేజ్మెంట్కి దావీదు ఉన్నాడు కాబట్టి సరిపోయింది. కానీ నువ్వు నేనైతే క్లాత్ కొయ్యం, చెప్పండి, పేక్కొస్తాం, కోసిలా అంటాం, మై లార్డ్, నా ఎనిమి నాకు అప్పగించాం, ద లార్డ్ అంటాం. ఇప్పటి వరకు ఆ టైం నడిచింది, ఇప్పుడు నా టైం వచ్చింది, అయిపోయాడు. ఈ శత్రువుకి శిక్ష విధించి ఈ ప్రపంచానికి విజయాలేంటో చూపిస్తాను ప్రభువా అంటాం మనం. కానీ దావీదేమాడు తెలుసా? దావీదేమాడు చూడండి, తన వస్త్రపు సెంగును కట్ చేసి 6వ వచనంలో దావీదు లేచి వెళ్ళిపోయిను. సౌలునకు తెలియకుండానే వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రము తాను కోసినని దావీదు మనస్సునొచ్చి, ఎంత సెన్సిటివ్గా ఉందో చూడండి తన హార్ట్. ఏంటట? తన వస్త్రపు సెంగును కోసినందుకు తన మనస్సునొచ్చి, కొంచెం పదం దాన్ని కలుపుదాం, తను తప్పు చేశాడని ఫీల్ అయిపోతున్నాడట. దేవుడు పిలిస్తే వచ్చిన మనిషి ఇప్పుడైతే బాగుండకపోవచ్చు, కానీ ఒకప్పుడు బాగుండేవాడు.
అలాంటి మనిషికే నేను హాని చేయాలనుకుంటున్నానంటే నేను ఎలా ఉన్నానేంట్రా అనుకున్నాడట. అది దట్ ఈస్ డేవిడ్ హార్ట్. గుర్తుపెట్టుకోండి. నువ్వు నేనైతే ఏం చేస్తాను చెప్పు? నాకు కీడు చేసినోడు ఇంటి మీద పిడిగడిపోవాలనుకుంటాను నేను. నాకు అన్యాయం చేసినోడు రోడ్డు మీద ఏదైనా జరిగితే నేను నిజంగా చెప్తున్నానండి, మనందరూ కూర్చున్నారు చూడండి, మనకి ఏదన్నా హాని చేసిన వాళ్ళకి ఏదన్నా జరిగితే మన హార్ట్ ఎలా ఫీల్ అవుతుంది? అదే చెప్తుంది నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావో దూరంగా ఉన్నానని మరి చెప్తున్నాను నేను. నీకు హాని చేసిన వాళ్ళకి నష్టం జరిగితే నీ హార్ట్ ఫీల్ అవుతుందో, నొప్పిగా ఉంటుందో, బాధరే పాపం ఇలా జరగకుండా ఉంటే బాగుండరా అనుకుంటున్నావో, దావీదు హృదయంలో ఉంది నీ హృదయం. లేదు, ఈ ఎదవకి ఎలాగే జరగాలనుకున్నావో, సంథింగ్ రాంగ్, చాలా తేడాగా ఉన్నావు. గుర్తుపెట్టు. దావీదుకి దగ్గరగా ఎలా ఉన్నాడు దేవుడు? ఇదిగో ఆ మనిషి బాధపడతాడు, శత్రువు కూడా చెంగును కోయడానికి బాధపడతాడు. నీకు ఎదిరింటోళ్ళు నచ్చరు, పొరిగింటోళ్ళు నచ్చరు, స్నేహితులు నచ్చరు, విశ్వాసులు నచ్చరు, సేవకులు నచ్చరు, నీకు ఎవరో నచ్చరు. పైపించుకో సొల్లు మాట, సోదు మాట చెప్తావు. ఏమని చెప్పనా? నా హృదయం ఏంటో దేవుడు ఏం తెలుసు? గాడిది గుడ్డు ఏం తెలుసున్నాడు? నువ్వు దరిద్రుడు, నువ్వు ఫాలిన గాడివు, నువ్వు పనికి మాలినాడు, నువ్వు ఎలా ఉన్నావో తెలుసు. ఇదిగో నీ ఎదిరింటోళ్ళు నీకు నచ్చరు, నీ పొరిగింటోళ్ళు నీకు నచ్చరు, నువ్వు సోద చెప్తున్నావు. దేవుడికి నచ్చుతాను నా హార్ట్. ఏమి నచ్చుతావు? సెంగును కోసినందుకు బాధపడుతున్నా. సెంగండి, మనం ఏదోడు కోసేసి మనం బాధపడని చెప్పండి, హ్యాపీ ఫీల్ అవుతాం. మనం జరిగిందంటే దేవుడు ఇచ్చినాడు జడ్జిమెంట్, అడిగి అలాగుంటుందండి. నన్ను అన్నాడండి అందుకండి ఆడికి ఆడు గుద్దేసింది అంటాం. నన్ను అన్నాడండి అందుకే పడిపోయాడండి, నన్ను అన్నాడండి లేదా? నువ్వు పెద్ద ప్రవక్త, మరి నీకు ఎలా జరిగింది? మరి నువ్వు ఎలా అన్నావని ఈ నన్నందుకు జరిగిపోయింది. ఈ నన్నందుకు జరిపో. అసలు అది ఏ థియాలజీ? బైబిల్ థియాలజీ కాదు, రాంగ్ ఇండియన్ మైథాలజీ. గుర్తుపెట్టుకో, రాంగ్ ఇండియన్ మైథాలజీ, ఇండియన్ రిలీజియన్ మైథాలజీ అది. నువ్వేదో మాట్లాడుకోడు. బైబిల్ మైథాలజీ, బైబిల్ థియాలజీ కాదు. బైబిల్ థియాలజీ ప్రకృతి, అది దేవుడు ఇవ్వాలి తప్ప నీ వ్యతిరేకమైన వాడికి ఏదో జరుగుతుంది నువ్వెందుకు ఇస్తున్నావు వివరణ? గుర్తుపెట్టుకో. పగ తీర్చుట నా పని అన్నప్పుడు నువ్వు ఎదుటోడికి ఏదో జరగాలని కోరుకుంటున్నావు అంటే ఇది దేవుడు మెచ్చే హృదయం కాదు, ఇది దేవుడు ఇష్టపడే హృదయం కాదు. అందుకే దావీదు తప్పు చేశాడని ఫీలింగ్ ఇస్తున్నాడు. చూడు, తప్పు చేశాడు. 10వ వచనం చూడండి, 10వ వచనం. ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గృహలో నా చేతికి అప్పగించును, అది కండ్లారా చూసితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను, నీ యందు నేను కనికరించను. ఎందుకు చెప్పనా? నువ్వు దేవుని కుమారుడువే, నేను దేవుని కుమారుడు. నీలాగా నేను అవకాశాల కొరకు ఎదురు చూడడం మొదలెడితే తొక్కెద్దును గృహలో నిన్ను. నీలాగా నరకాలని కత్తి ఎగేసుకుని నేను పరిగెడితే నీకు పెద్ద కత్తులు కావాలి, నీ పేకోవడానికి చిన్న కత్తితో లేపేద్దని నేను. పలుమార్లు అవకాశం ఇచ్చేసాను నీకు, పలుమార్లు అవకాశం ఇచ్చాను. ఇప్పుడు టైం నా చేతిలో ఉంది, నీ టైం అయిపోయింది. ఇప్పుడు నా టైం ఇది. పొలిటీషియన్ చెప్తారు బయట పాలిటిక్స్లో, మీ టైం నడుతుందిరా, మా టైం వస్తుందిరా, రాసుకున్నావురా అన్నారట. ఏటని అడగండి, అలా చెప్తారు. ఇప్పుడు మీరు కొడుతున్నారు, రేపు మా టైం వస్తుంది, మేము కొడతాం. నువ్వు క్రిస్టియన్ అయితే ఏం చెప్పాలి చెప్పనా? నువ్వు నన్ను కొట్టు, నా టైం వస్తుంది, నీకు నేను భోజనం పెడతానని చెప్పు. లవ్ ఫీస్ట్ ఇస్తానని చెప్పు. కంగారు వచ్చే దాతలోడికి, కంగారు పడక నేను లవ్ ఫీస్ట్ ఇస్తాను, నీకు కంగారు పడకని చెప్పు. చెప్పగలవా? నీ శత్రువుని మళ్ళీ నాకు లైఫ్లో అతిపెద్ద హాని చేస్తున్నాడు నాకు ఎదురు పడితే నా హార్ట్ ఆ టైంలో ఎలా పనిచేస్తుంది? హాయ్ అంటదా? బాగున్నావు అంటదా? ఆ మనిషి వచ్చి నేను పలకరిస్తే నీ హార్ట్ ఏమంటుంది? అసలు ఆడు ఎంకే చూడమ్మా. కానీ బైబిల్ చెప్తుంది, చూడు, మాట్లాడు, బాగున్నావా అని అడుగు, అంత ఓకేనా అడుగు, ఎలాగున్నావరా అని అడుగు. దేవుని దయ వల్ల, నీ దయ వల్ల బాగానే ఉన్నామని చెప్పు. పౌలు గారికి ముందే ప్రభువుకు ముందే దావీదులో ఈ ప్రేమ భావాలు కనబడుతున్నాయి. చూడండి,
శత్రువులను కూడా ఎంత బాగా ఆయన అర్థం చేసుకుంటున్నాడో. ఒక క్రైస్తవుడిగా నేను అడుగుతున్నా, ఒక క్రైస్తవుడిగా 100 వర్తమానాలు వింటాం మనం, వందల వర్తమానాలు వింటాం. ఈరోజు ఉన్న సౌలభ్యాన్ని బట్టి యూట్యూబ్లు వింటున్నాం, ఏదికల మీద వింటున్నాం, రకరకాలుగా వింటున్నాం, ఎక్కడ పడితే అక్కడ వింటున్నాం, ప్రతి వర్తమానాలు వింటున్నాం. ఇన్ని వర్తమానాలు విన్నా నీకు ఎదుటోడికి నొప్పి కలిగించకూడదన్న థాట్స్ నీకు రావట్లేదంటే నీ హృదయం ఎలాంటిదో చెక్ చేసుకో. దావీదు అంటున్నాడు, సార్ మీరేమనుకున్నట్టు నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను, మీ వస్త్రం నేను కట్ చేశాను సార్, నాకు చాలా బాధగా ఉంది. ఇంకే విషయం ఏంటి చెప్పిన 6వ వచనంలో అప్పటికి సౌలుకి అభిషేకం ఉందా పోయింది చెప్పండి. అప్పటికి సౌలుకి అభిషేకం ఉందా, ఉన్న అభిషేకం పోయిందా? పోయింది. అభిషేకం పోయినోడిని గౌరవిస్తున్నాడు, అభిషేకం లేనోడిని గౌరవిస్తున్నాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను వినండి. అభిషేకం పోయినోడినే దావీదు అంత బాగా గుర్తిస్తే బహుశా నువ్వు అభిషేకం ఉన్న వాళ్ళని, ఎంపిక చేయబడిన వాళ్ళని ఏమన్నా అంటున్నావేమో. జాగ్రత్త, చెక్ చేసుకో. కాస్త దేవుని పని బాగా చేసిన వాళ్ళని కూడా పేర్లు పెడుతున్నావేమో, జాగ్రత్త. అభిషేకం లేనోడిని అనకూడదని అతని కమిట్మెంట్ ఎక్కడ? కాస్త కూస్తో సేవ చేస్తున్న వాళ్ళకి అతని లైఫ్ ఏంటో పూర్తిగా తెలియకుండా పేర్లు పెడుతున్న నీ హృదయం ఎక్కడ? నేను దొంగ బోధకుల కొరకు నేను వాళ్ళని సపోర్ట్ చేయట్లేదండి, కానీ దొంగ బోధకులే కాదు, క్రైస్తవ్యంలో సేవకులు కూడా ఉన్నారు. ఈ మధ్య ఫ్యాసినేట్ చెప్పిన ప్రతి ఒక్కడు సేవకుని ఈజీగా అండవేనండి. నీ ఇంట్లోనే మరి చెప్తున్నా, నీ ఇంట్లో ఒక సేవకుడి కొరకు నువ్వు క్యాజువల్గా మాట్లాడుతున్నావంటే నేను మళ్ళీ చెప్తున్నాను, దెబ్బ అయిపోవడానికి రెడీగా ఉన్న గుర్తుపెట్టుకో. ఒక పని చేస్తున్న సేవకుని కొరకు నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావంటే నువ్వు దేవుని మీదకే డైలాగులు కొడుతున్నావు అని మర్చిపో, గుర్తుపెట్టుకో. ఎందుకంటే దావీదు అభిషేకం పోయినోడిని ఎంత గౌరవిస్తే కాస్తో కోస్తో పని చేసిన వాళ్ళకి 70 పేర్లు పెడుతున్నావు నువ్వు ఒక విశ్వాసిగా. నీ ఇంట్లో నీ భార్య దగ్గర లూజుగా మాట్లాడుతావు, నీ బంధువుల దగ్గర లూజుగా మాట్లాడుతావు, నీ యొక్క ఇరుగు పొరుగు స్నేహితుల దగ్గర లూజుగా మాట్లాడుతావు. నీ సేవకుడేంటో నీకు పూర్తిగా తెలియకపోయినా 70 పేర్లు పెడతావు. నీకు ఎప్పుడు పొరిగింటి పొల్లకూర, నీ గోంగూర పొల్లగొంటుంది. నీకెప్పుడు నీకు దగ్గరకున్న సేవకుడికి ఏదో ఒక పేరు పెడతావు. సంఘం కొరకు లూజుగా మాట్లాడుతావు, సేవకుని కొరకు లూజుగా మాట్లాడుతావు, ఎలా పడితే అలా మాట్లాడుతావు, తేలిగ్గా మాట్లాడుతావు. బైబిల్ చరిత్ర మీరు చదవండి. మన సీనన్న ఒక పాయింట్ డిస్కస్ చేశాడు, నాకు భలే అనిపించింది. వాళ్ళ ఇంట్లో లూజ్ మాటలు మాట్లాడుతున్నారంట పిల్లల ముందు సేవకుల గురించి. చాలామంది నేను గమనిస్తానండి, సేవకుడిని పేరు పెట్టి పిలుస్తారు, సేవకుడిని ఆడంటారు, సేవకుడిని ఈడంటారు, రకరకాలు మాట్లాడతారు. ఇలా లూజ్ యాటిట్యూడ్ వాళ్ళ ఇంట్లో మాట్లాడేవారండి. ఎలీసా టైంలో సేవకుని గురించి తక్కువ మాట్లాడుతుంటే ఆ ఊరు పిల్లగాళ్ళకి సేవకుల కొరకు సరిగ్గా మాట్లాడడం వాళ్ళకి రాలేదు కనుకే సేవకుడు అని తెలుసు కూడా ఎలీసాని ఏమన్నారట, బోడివాడా అన్నారట. సేవకుడిని బోడివాడా అని అంటున్నారంటే ఆ పిల్లలు, ఆ ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు ఆ సేవకుని కొరకు ఎంత లూజుగా మాట్లాడుతున్నారు మీరు అంచనా వేయండి. వీళ్ళకి సేవకులంటే భయం లేదు కాబట్టి ఈదులో నడుస్తున్న సేవకుడిని బోడివాడా అంటున్నారంటే వీళ్ళకి ఎంత భయం లేదండి. అంటే వీళ్ళ అయ్యలకు భయం లేదు, వీళ్ళ తల్లులకు భయం లేదు, అందుకే వీళ్ళ నోటికి వచ్చింది పిల్లల ముందు మాట్లాడుతున్నారు కనుకే ఆ పిల్లలు కూడా సేవకుడు అని తెలిసిన బోడోడా అన్నారంట. ఏమైంది? మురగాలు వచ్చి తినేసినాయి. సేవకుల మీదకి మళ్ళీ చెప్తున్నాను, సేవకుల మీదకి మీరు ఏమేం మాట్లాడుతున్నారు వాళ్ళ లెక్కల్లోకి వస్తాయి. నీకు నచ్చకపోతే నోరు మూసుకుని కూర్చో, నీకు నచ్చకపోతే రాకో, నీకు నచ్చకపోతే మానే, నీకు నచ్చకపోతే మాట్లాడుకో. నాకు వాక్యం నచ్చట్లేదండి, నాదంతా గయ్యాలి అవ్వారం, నాకు లోకమే నచ్చుతుందండి, నన్ను తిట్టకూడదు, కొట్టకూడదు, ఏం అనకూడదు, నా ఏలెత్తి చూపించకూడదు, నాకు ఏమీ మాట్లాడకూడదండి, నాకు ప్రతిసారి నొప్పి కలిగేలా చెప్తున్నాడండి ఈ పాస్టరు, నాకు అందుకే నచ్చట్లేదని నన్ను ఒప్పుకుని మానే. కానీ ఈ సేవుడికే నువ్వు పేరు పెడుతున్నావంటే నిన్నేమనుకోవాలి? నీ పిల్లల్ని నిన్ను తినేసే మరణాన్ని మీదకు తెచ్చుకునే మృగాన్ని దగ్గర తీసుకుందాం అనుకుంటున్నావా? దావీదులో ఉన్న భయం, దావీదులో ఉన్న సెన్సిటివ్, దావీదులో ఉన్న సున్నితత్వం ఏంటి చెప్తున్నా? అయ్యో, అభిషేకింపబడిన వాడు జోలికి పోకూడదు, ఎందుకంటే అతను దేవుని మనిషి.
అతనికి అభిషేకం ఉందా పోయిందా, తీర్పులు తీర్చేంత పెద్ద మనిషిని కాదు. నేను దొంగ బోధకులకు సపోర్ట్ చేయట్లేదండి. దొంగ బోధకులను ప్రభు తిట్టాడు, దొంగ బోధకులను అపోస్తులు తిట్టారు, దొంగ బోధకులను పౌలు దుర్మాడేశాడు, దొంగ బోధకులను సంఘం బయట పడేయమంది. నేను వాళ్ళ కొరకు కాదు, కాస్తో కోస్తో సేవ చేస్తున్న వాళ్ళతో జాగ్రత్త, కాస్త దేవుని పనిలో ఉన్న వారితో జాగ్రత్త. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావో దేవుడు అబ్జర్వ్ చేస్తాడు, గుర్తుపెట్టు. ఖచ్చితంగా ఆయన లెక్కల్లోకి తీసుకొస్తాడు, మాట్లాడతాడు. దావీదు అంటున్నాడు, నా హృదయం ఎలాంటిది సార్, నా హార్ట్లో మీ గురించి నేనేమనుకుంటాను సార్, మీరంటే నాకు ఇష్టం సార్. మీరు పేరుకి నాకు మామ అవ్వచ్చేమో, కానీ నేను మిమ్మల్ని ఏమని పిలుస్తాను చెప్పనా, నా తండ్రి సమానులను పిలుస్తాను మిమ్మల్ని. నా తండ్రి సౌలు, నా తండ్రి నువ్వు ఎంత తరిమినా, నా మీద ఎంత కత్తెత్తినా, నా మీద ఎంత దులుమాడేసినా, లైఫ్ లేకుండా చేద్దాం అనుకున్నా, నీకు మాట చెబుతున్నాను, మీరంటే నాకు గౌరవం ఎప్పటికీ అన్నాడు. నాకు నిన్న నుంచి నా మైండ్ బాలేదు, ఇందాక నుంచి నా మైండ్ బాలేదు సార్, నిన్న నుంచి నా మైండ్ బాలేదు సార్, మొన్న నుంచి నా మైండ్ బాలేదు సార్, ఈరోజు ఇంకా నా మైండ్ బాలేదు సార్, ఎందుకంటే మీరు నాకు శత్రువు ఏంటి సార్. ఆ కింద పదాలు మాట్లాడతాడు, చచ్చిన కుక్కను సార్ నేను, నన్ను ఎనిమి, అసలు మీ రేంజ్ వేరు సార్, మీరు అలా హై పవర్గా మీరు అలా ఉండాలి సార్, మీరు మెచ్యూరిటీగా ఉండాలి. ఈ కుక్కతో మీకు ఫైట్ ఏంటి సార్. మరో పదం అన్నాడు అక్కడ వాడిక భాషలో, పెంట మీద పురుగు లాంటి సార్ నేను. పెంట మీద పురుగుని, చచ్చిన కుక్కని, బతుకున్న కుక్కనైతే మొరుగుతాను నీ మీద, నేను మరగలేను సార్, చచ్చిన కుక్కని నేను. తన ఎదుటి శత్రువును ప్రేమించడానికి తను చచ్చిన కుక్కతో పోల్చుకుంటున్నాడు, తన శత్రువును ప్రేమించడానికి పెంట మీద పురుగుతో పోల్చుకుంటున్నాడు. తన శత్రువుకి హాని చేసే సమయం దేవుడు తన చేతులకి ఇచ్చిన, నేను నిన్నేమీ చేయలేను. అందుకే దావీదు నా ఉద్దేశానుసారుడైన మనుష్యుడు. ప్రభు హృదయం కూడా అంతే, ప్రభు హృదయం కూడా మనకంతే. నశించిన దాన్ని చెప్పండి ఎతికి రక్షిస్తాడు. ప్రభు హృదయం కూడా అంతే, ఆయన కీడు కన్నా కృపను ఎక్కువ ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. మరో సందర్భం చూడండి, ఈ హృదయాలకు సంబంధించిన మరో సందర్భం చూడండి. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం, 5వ అధ్యాయం త్వరగా 26వ వచనం చూడండి. ఆ మనుష్యుడు తన రథము దిగి, నా మనస్సు నీతో కూడా రాలేదా, ద్రవ్యమును వస్త్రమును ఒలీవ చెట్ల తోటలను దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయ నేపథ్యం అంతా మీకు తెలుసు. ఇక్కడ కూడా ఒక సేవకుడు హృదయం కొరకు బాధపడుతున్నాడు. ఇక్కడేమని బాధపడుతున్నాడు, ఇక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఎవరు ఆ పాస్టర్ గారు? ఎలీసా పాస్టర్ గారు. ఎలీసా పాస్టర్ గారి దగ్గర ఒక జూనియర్ శిష్యుడు ఉన్నాడు. ఎవరు? గెహజీ. అక్కడ ఒక మిరాకిల్ జరిగింది. ఎవరికి? నయమానికి మిరాకిల్ జరిగితే నయమాను బహుమానాలు ఇవ్వడానికి వచ్చాడు. ఈయన బహుమానాలు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఈ సేవలో ఉన్నతమైన సేవ చేస్తున్న ఎలీసా గారు అన్నారు, నాకు దేవుడిచ్చిందే నీకు జరిగించాను, నాకు ఏమొద్దు, నీ గిఫ్ట్లు నువ్వు పట్టుకెళ్ళిపోండి సార్ అంటే, ఈ తరం శిష్యుల్లాగా గెహజీ ఏం చేశాడు చెప్పనా, మా పాస్టర్ గారు కొంత ఎంగరేవారం ఎక్కువ అనుకున్నాడు. ఎవరు? అయ్యే వద్దంటాడే, ఇస్తున్నాయే, మరి తీసుకుంటే ఇంకా బాగా సేవ చేస్తాం కదా. ఈ లెక్కలు వేసుకుని ఏమనొచ్చాడు, మా పాస్టర్ గారికి అంత మెచ్యూరిటీ లేదు, ఏమీ తెలియదు, ఈ మనిషికి అసలు లోకం ఏమీ తెలియదు, నాకు తెలుసు, నన్ను కాంటాక్ట్ అవ్వండి ఇదిగో అని ఇద్దరు కుర్రగాళ్ళను మరి సేవకు ఎవరో వాళ్ళని వెనకాల వేసుకుని వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయి, మా పాస్టర్ గారే చెప్పారు, ఆయన తీసుకోవడం కొంచెం మొహమాటంగా ఉంది, నాకు ఇచ్చేయమన్నాడని చెప్పాడు. ఎంత బయలుదేరుతాను అండి. ఆయనే చెప్పాడని అబద్ధం, ఆయనే తెచ్చామన్నాడని అబద్ధం. తెచ్చేశాడు, దగ్గర పెట్టుకున్నాడు. ఏమీ తెలియనట్టు మూటలన్నీ పక్కన పెట్టి ఎదురుగా వచ్చి ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. ఎలీసాకి తెలిసిపోయింది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను సంసారమైన, స్నేహమైన, సంఘమైన, సొసైటీ అయినా ఒక విషయాన్ని మనం ఎవరికి తెలియకూడదని కవర్ చేస్తామో పక్క వాళ్ళకే తెలుస్తుంది.
జాగ్రత్త, నేను చెప్తున్నా. నువ్వు ఎవరికి తెలియకూడదు అనుకుంటావు, పక్కా నీ భర్తకు తెలుస్తుంది, భార్యకి తెలుస్తుంది, నీ స్నేహితుడు తెలుస్తుంది, నీ సంఘానికి తెలుస్తుంది. తెలుస్తుంది కాదు, తెలిసేలా చేస్తాడు ఆయన. ఎలీసాకి తెలిసిపోయింది. అప్పుడు అంటాడు, గెహజీ, ఇన్ని సంవత్సరాలు నాతో జర్నీ చేస్తున్నావు, నా హృదయం నీతో రాలేదా గెహజీ? నా హృదయం అస్సలు నీకు ఎక్కడ పోనీ, దేవుని హృదయం అంటే నీకు ఎలాగో దూరంగా ఉందనుకో, నా హృదయం కూడా నీతో రాలేదా గెహజీ? ఏంటి గెహజీ ఇలా చేస్తావు? కుష్టి పోగొట్టుకున్నవాడు కుష్టి కన్నా దేవుని కృప విలువైంది అనుకున్న వాడికి అర్థమైంది. దేవుని కృప కన్నా ఈ బంగారు ఎండి నాణ్యాలు, తోటలు, ద్రాక్ష తోటలు గొప్ప కదని నీకు అర్థం అవ్వాలి. దేవుని కృప కన్నా ఇవే ఎక్కువ అనుకుని తెచ్చుకుని పైగా ఏమీ ఎరగనట్టు నా దగ్గరకు వచ్చావా? నా హృదయం నీలో లేదా గెహజీ? నేను అడుగుతున్నాను, ఈరోజు అందరూ ఎలాంటి చెప్పనా? అందరూ గెహజీలో ఉన్నారండి. మాట్లాడాల్సినవి అన్నీ బయట రొంపు రాజకీయాలన్నీ మాట్లాడేస్తారు, ఏమీ తెలియనట్టు చచ్చుకొచ్చేస్తారు. చేయాల్సినవన్నీ బయట వచ్చేస్తారు, ఏం తెలియనట్టు. ఎలీసా ముందు గెహజీ వచ్చినట్టు ఏమీ తెలియనట్టు దేవుని ముందుకి, మాలాంటి తింగర సేవకుల ముందుకి ఏమీ తెలియనట్టు వచ్చేస్తారు. చూడాల్సినవన్నీ బయట చూస్తారు, ఏమీ తెలియనట్టు వస్తారు. చేయాల్సినవన్నీ చేస్తారు, ఏమీ తెలియనట్టు వస్తారు. మాట్లాడాల్సినవన్నీ మాట్లాడతారు, ఏమీ తెలియనట్టు వస్తారు. వస్తారు, చక్కగా కూర్చుంటారు, వర్షిప్లో ఎక్కువ ఇస్తారు, వాక్యాలు చదువుతారు, వాక్యాలు వింటారు, వాక్యాల్లో మమేకమైపోతారు, అన్నీ బాగా చేస్తారు. ఇదంతా ఏ యాక్టింగ్ చెప్పనా? గెహజీ యాక్టింగ్ ఇదంతా. మనకి ఇక్కడ మాట్లాడుతున్న సేవకులకు కానీ నాకు కానీ ఎలీసా అంత గొప్ప దివ్య దృష్టి మాకు లేకపోవచ్చు, కానీ మా నోట్లో నుంచి మాట్లాడుతున్న ఆ దేవునికి మాత్రం సమస్తము తెలుసు. గుర్తుపెట్టుకోండి, మేము మిమ్మల్ని ఏమీ అనలేకపోవచ్చు, మేము మిమ్మల్ని ఏమీ మాట్లాడలేకపోవచ్చు, మీ అబద్ధాల వ్యవహారం, మీ బొంకే స్వభావాన్ని మేమేమనకపోవచ్చు, కానీ నీ దేవుడు నిన్ను అడుగుతాడు. గుర్తుపెట్టుకో, ఇది ఎప్పుడు జరుగుతుందో చెప్పనా? ఈ డబుల్ యాక్టింగ్, డబుల్ రోల్, ఈ డ్యూల్ యాక్టింగ్ ఎప్పుడు వస్తుందో చెప్పనా? ఎవడ హృదయంలో అయితే వాక్యం ఉండదో, ఎవడ హృదయంలో అయితే వాక్యానికి ప్రథమ స్థానం ఎవరో, మలినమైన పాప హృదయమైన ఇది నరుడు హృదయం బాల్యం నుంచి చెడ్డదని చెప్పబడుతున్న ఈ హృదయం, ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని చెప్పబడుతున్న ఈ హృదయం, వ్యాధి కలిగినది, మోసకరమైన ఈ హృదయంలో ఎవడ హృదయంలో అయితే వాక్యం ఉండదో చెప్పండి, వాడి ఖచ్చితంగా డబల్ రో ప్లే చేస్తాడు. చర్చిలో ఒకలా ఉంటాడు చెప్పండి, బయట ఒకలా ఉంటాడు. చర్చిలో ఒకలా ఉంటాడు, బయట ఒకలా ఉంటాడు. దావీదు ఎందుకు అలాగా అన్ని దిక్కులను ఒకేలా ఉండగలుగుతున్నాడంటే, దావీదు ఓపెన్ సీక్రెట్ బయట అన్నాడు, ప్రభువా నీ ఎదుట పాపము చేయకుండా నా హృదయంలో చెప్పండి నీ వాక్యం ఉంచు. అందుకే దావీదు నా ఉద్దేశానుసారుడైన మనుష్యుడు. ఆ హృదయంలో వాక్యం లేకే సొలొమోను పోయాడు, ఆ హృదయంలో వాక్యం లేకే జ్ఞాని పడిపోయాడు, ఆ హృదయంలో వాక్యం లేకే గెహజీ దొరికేశాడు, ఆ హృదయంలో వాక్యాన్ని సరిగ్గా పెట్టుకోలేకే బిలాం దొరికేశాడు, ఆ హృదయంలో వాక్యం లేకే యోధా దొరికేశాడు, ఆ హృదయంలో వాక్యం లేకే ఆ ఆది సంఘానికి ఆ దంపతులు అననీయ సప్పీరా వాళ్ళు కూడా దొరికేశారు. హృదయంలో వాక్యం ఎవడైతే పెట్టుకోడో వాడు సరిగ్గా ప్రవర్తించలేడు. అందుకే దావీదుతో దేవుడు మాట్లాడుతున్న వైఖరి మనకు భలే అనిపిస్తుంది. సౌలును చూసి అభిషేకం నొందిన వాడితో నేను ఎలా నేను క్యాజువల్గా మాట్లాడలేను, ఎందుకంటే ఈయనకు ఒకప్పుడు అభిషేకం ఉండేది, ఇప్పుడు ఎంత మాత్రం అభిషేకం పోయినా నేను ఎలా పడితే అలా మాట్లాడలేను. తండ్రి గారని గౌరవిస్తాను, అయ్యా అని గౌరవిస్తాను. ఇప్పుడు నేను రాజు అయిపోయేంత ఫేమ్ నాకు వచ్చేసిన, మీరు రాజు దిగిపోయేంత ఫేమ్ మీకు దిగిపోయినా టైం నాదని ఎలా పడితే అలా నేను మాట్లాడను. హానర్ చేస్తున్నాను, గౌరవిస్తున్నాను, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను కనుకే నేను మిమ్మల్ని ఏమీ చేయలేను. ఎందుకంటే సార్ మీరంటే భయం కాదు సార్ నాకు, మరి ఆ దేవుడు అంటే భయం సార్, ఎందుకంటే మీరు దేవుని మనిషి. మరో మాట చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 31 వచనం ముగించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 31 వచనం. అతడు దావీదును పిలవనంపెను,
ఈ ఫిలిష్తీయులను బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు. నీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో చెప్పగా, సెన్సిటివ్ ఆట అనగానే పిరుకోడనుకోకండి, సున్నితమైన హృదయమే. అదర్ సైడ్ చాలా ధైర్యంగా ఉండే గుండె అయింది, గుర్తుపెట్టుకోండి. ఎదుటోడు ఒక భారీ మనిషి, వాడు శిలలా నిలబట్టి వాడు అనేకులను సవాల్ చేస్తున్నప్పుడు ఆ దావీదు ఆ రాజు ముందుకు నిలబడన్నాడు. సార్, మీ అందరికి ఒక మాట చెప్తున్నాను సార్, మీ అందరికి ఒక మాట చెప్తున్నాను, ఎవరి హృదయాలు లూజ్ అవనివ్వకండి, ఎవరి హృదయాలు లూజ్ అవనివ్వకండి. నేను వెళ్తాను ఫైట్కి, మీరు ధైర్యంగా ఉండండి, నేను ధైర్యంగా ఉన్నాను, నేను ధైర్యంగా ఉన్నాను, మీరు ధైర్యంగా ఉండండి. ఆడేవాడు గొట్టంగాడు మనల్ని అంటాక అంటాడు. సున్నతి లేనోడు, దేవుని పిలుపు లేనోడు, నిబంధన లేనోడు వాడెవడు సార్ నన్ను అనేది, మిమ్మల్ని అనేది? దేవుని ప్రజల మీద తిరగబడేది. దావీదు హృదయం ఏం చెప్తుందో తెలుసా? ఎదుటోడికి బాగా వినండి, దేవుని పిల్లలని పిలవబడిన వారికి హాని చేయడంలో ఎంత సున్నితంగా ఉన్నాడో, దానికి వ్యతిరేకమైన పరిస్థితులు శత్రుత్వంతో కూడా ఫైట్ చేయడానికి అంతే ధైర్యంగా ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు చచ్చికొస్తావు, ఇన్ని సంవత్సరాలు ఆరాధనలో కూర్చుంటావు, ఇన్ని వందల ప్రసంగాలు వింటావు, పేక మీద కప్పు వస్తే బోరు నేడుతావు. అప్పుకే ఏడ్చేస్తావా? ఇన్ని అడుగుతున్నాను నేను. అప్పులకి ఏడ్చేస్తారు, అప్పులకి సూసైడ్ అంటారు, అప్పులకి లబోది ఎలాగైపోయింది మా బతుకంటే అప్పులకి ఏడ్చేస్తావా? వ్యాధి వస్తే ఏడుస్తారు, అప్పు వస్తే ఏడుస్తారు, రోగాలు వస్తే ఏడుస్తారు, గొడవలు వస్తే ఏడుస్తారు, కృంగిపోతారు, ఏదైనా కలిసి రాకపోతే ఏడుస్తారు. నడుతా అదే హృదయం ప్రతిదానికి. ఏడుకో, ఈ దేవుడు గొప్పవాడు, గుర్తుపెట్టుకో. అప్పులైనా ఏడకు, ధైర్యం నిలబడ్డు, ఏం జరిగినా నిలబడు, ఏదైనా నిలబడు. ఆ ఏడ్చేదేదో దేవుని దగ్గర ఏడు, ఇంకెవరి దగ్గర ఏడకు. ఏడాల్సిన అవసరం లేదు. రోగం వచ్చేసిందంటే ఏమైపోతాను, ఏమవుతాం? గుండెగా కొట్టుకుంటే దేవుని పని చేస్తాం, ఆగిపోతే రెస్ట్లోకి వెళ్ళిపోతాం. ఇంకేం కావాలి? ప్రతిదానికి భయపడుకుని అడుగుతాం. చనిపోవా? చనిపోతాం. అది వచ్చిందండి, ఇబ్బంది వచ్చిందండి, గొడవ వచ్చిందండి, ధైర్యం చెడిపో దావించోడు. ఎదుటోడి పట్ల సెన్సిటివ్గా ఉన్నాడని ఎంత విషయమో, పని వస్తే అంతే పవర్ఫుల్గా ఉంటాడు అన్నది కూడా అంతే విషయం, గుర్తుపెట్టుకోండి. రెండు సైడ్లు ఉన్నాయి ఆ మనిషి దగ్గర, రెండూ చూపించగలడు. బయట వాళ్ళు చాలా మాట్లాడినారు దావీదుని చూసి ఏమన్నా చెప్పినా, సొంత అన్నయ్య పెద్ద అన్నయ్య 28వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, పెద్ద అన్నయ్య ఏమంటున్నాడు చూడండి, సొంతోడు ఏమంటున్నాడు చూడండి. ఆ సొంతోడు మాట్లాడి పెద్ద అన్నయ్యకు ఎలియాబునకు వినబడగా, ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడ ఎందుకు వచ్చితివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రెల మందను ఎవరి వశము చేస్తివి? నీ బాల్యపు హృదయము చెడు, నీ బాల నుంచి నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూసుటకే కదా నీ వచ్చితివన్ను. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, ఏమని మాట్లాడుతున్నాడంటే, సొంత అన్నయ్య అంటున్నాడు, నీ హృదయం మంచిది కాదురా. కానీ దావీదుని దేవుడు అంటున్నాడు, నీ హృదయం మంచిదిరా అని. బయట వాళ్ళందరూ అంటున్నారు దావీదు మైండ్ మంచిది కాదని, ఆర్ట్ మంచిది కాదని. కానీ దేవుడు అంటున్నాడు, ఏమని చెప్పండి, ఈ నాకు హృదయానికి నచ్చిన మనుష్యుడు అంటున్నాడు. నేను అడుగుతున్నాను, బయట వాళ్ళు ఎన్నో సర్టిఫికెట్లు ఇస్తారండి మనకి, బయట వాళ్ళు రకరకాల సర్టిఫికెట్లు ఇస్తారు. ఆడు మంచోడు కదండి, అలాగండి, ఇలాగండి, ఏవో చెప్తారండి. నీ గూర్చి చెప్పాల్సింది ఎవరు చెప్పనా? నీ దేవుడు. చెప్తాడంటే చెప్తాడు ఆయన. మరియమ్మ మీద మచ్చడింది, తల్లి మరియమ్మ మీద. తన హృదయం ఏంటో, తన జీవితం ఏంటో దేవునికి బాగా తెలుసు. ఊరు వాడ వెళ్ళి గర్భం దేవుడి వల్ల వచ్చిందని చెప్తే ఎవరన్నా నమ్ముతారా? వచ్చిందండి భద్రాలు అంటారు, నమ్ముతారా? దేవుడి వల్ల వచ్చిందంట గర్భం, పరిశుద్ధాత్ముడి గర్భం అంటారు. ఎవ్వరు నమ్మరు. మీరు వినండి, మౌనం అయిపోయింది, ఎవ్వరికి ఎవరు లేదు. కొన్ని విషయాలు ఉంటాయండి, కుక్కలు అలా వాగుతాయి, ఎవ్వరికి ఎవరిని ఇవ్వకండి, ఇవ్వకూడదండి. ఎందుకంటే అది కుక్కది, నువ్వు కుక్కవు కాదు. నువ్వు ఎవరిని ఇచ్చావంటే ఆ కుక్కతో నువ్వు కూడా కుక్కవు అయిపోతావు. ఎవరిని ఇవ్వకు, అవి కుక్కలు, అలా మొరుగుతాయి. మొరగనివ్వడమే, మొరిగి కొన్ని రోజులకి ఆగిపోతాయి. మరియం మీద రకరకాల కామెంట్స్ వచ్చాయి. ఎవరికి ఇచ్చింది వివరణ? ఎవ్వరికి వివరలేదు, ఎవరిని ఇవ్వాల్సిన అవసరం లేదు. మన గూర్చిన వివరణ, మన హార్ట్ ఏంటో వివరించేది ఒకరు ఉన్నారు. చెప్పండి,
మనం నమ్మిన దేవుడు ఖచ్చితంగా మన హృదయం ఏంటో బయటికి చూపిస్తాడు. మనం ఎలాంటి వారో ఆలస్యం అవ్వచ్చు కాక, మాటలు ఎక్కువ వచ్చు కాక, సమాజం దుమ్మెత్తుపోయొచ్చు కాక, కానీ టైం రాని నువ్వు ఎలాంటోడో నేను ప్రూవ్ చేసుకుని ఒక టైం నీకు ఇస్తాడు. గుర్తుపెట్టుకో. మరియమ్మ కూర్చుని వివరణ ఎవ్వరు ఇవ్వలేదండి. యోసేపు చెప్పినా నమ్మరు, మరియమ్మ చెప్పినా నమ్మరు. మరియమ్మ కూర్చి వివరణ దేవుడే ఇచ్చాడు. తన దూతల్ని పంపించి మరీ ఇప్పించాడు. దావీదు కూడా అదే చెప్తున్నాడు. తన సేవకుడైన లేదా తన దైవజనుల లేదా తన రాజుల తండ్రిలా ఫీల్ అవుతున్న ఆయన పట్ల ఎంత గౌరవిస్తున్నాడు. సార్ మీరేం టెన్షన్ అవ్వకండి సార్ అన్నాడు. మనమైతే అదే సీన్లో ఉంటే మనం ఏమన్నామండి, నిన్నెవడరా రాజు చేసింది, ఎదరు నిలబడుతు నువ్వే గుడారంలో దాక్కున్నావంటే నువ్వు ఒక కింగ్వి, నీకు ఒక కిరీటం, నీకు ఒక కత్తి, ముందే ఇచ్చే ఎంత ఉంటాగానే అంత మాట్లాడుతాం. అది దావీదు, సార్ మీరేం టెన్షన్ అవ్వకండి, సీన్లోకి నేను వెళ్తాను, రాయల్టీ ఏమి తగ్గనివ్వకండి, మీరు ధైర్యంగా ఉండండి, మీరు ధైర్యంగా ఉండండి, నేను వెళ్తున్నాను. నేను అనుకుంటే ఇంక టాక్స్ అక్కడ లేవు, కానీ పోతే ఒక పిల్లోడితో పోద్ది, వస్తే ఓ పెద్ద తలకాయ పెట్టుకుని వస్తాను, రెడీగా ఉండండి అన్నాడు. ఏం గుండెండి అంటే సౌలుకి ధైర్యం రావాలని ఇంకా పైనుంచి కింద చూస్తుంది, ఈడేటి ఎలా మాట్లాడుతున్నాడు, రింగులు తల వేసుకుని అనుకున్నాడు. సార్ ఒక మాట చెప్తాను సార్, మన ప్రొఫైల్లో 2 స్టోరీలు ఉన్నాయి సార్, ఆ 2 స్టోరీలు చెప్తే మీరు పంపించేస్తారు సార్ అన్నాడు. ఆ 2 స్టోరీలు ఏంటి చెప్పిన, సింహం వచ్చింది సార్ ఒకరోజు, పారిపోయావా, పరిగెట్టించాను సార్ అన్నాడు. ఎలుగుబంటి వచ్చింది సార్ ఓ రోజు, ఊపిరి బిగించి పడుకున్నావు కదా, నా టెక్స్ట్ బుక్లో అది ఉంటుంది పాఠం. ఎలుగుబంటి వస్తే ఏం చేయాలట, శవంలో పడుకుంటే అది వాసన చూసి వెళ్ళిపోద్దట. ఊపిరి బిగించావా, నేను మామూలుగా అర్థం అవడానికి చెప్తున్నాను. లేదు సార్, దాన్ని మెడబెట్టు కొట్టి నా గొర్రెపిల్లని తెచ్చేస్తారు. అరే ఎట్రీ ఈ స్టోరీస్ ఏంటంటే సార్ వరల్డ్ రికార్డ్స్ సార్ ఇవి, మై రికార్డ్స్. ఇప్పుడు చెప్పండి వెళ్ళమంటారంటే ఆక్కో, ఎవడ ఆపకండి, బావుని సీన్లో పంపించండి అన్నారు. వెళ్ళాడు, కొట్టాడు, తీసుకొచ్చాడు, ఒక్కొక్కరిని కొట్టి ఆ తలకాయ అలా పట్టుకుని వస్తుంటే సౌలుకే పిచ్చెక్కిపోయి దావీదు హృదయాన్ని చూసి ఏమి రాయుడు అని. ఎందుకంటే ఆ గుండెలో వాక్యం ఉంది. లోతైన లోయల్లో అయినా నిలబడతాడు వాక్యంలో ఏరున్నవాడు, లోతైన కష్టాల్లో అయినా నిలబడతాడు లోతైన వాక్యపు వేరున్నవాడు. శ్రమకు నిలబడతాడు, బాధకు నిలబడతాడు, అప్పుకు నిలబడతాడు, ఏ గొడవ వచ్చినా ధైర్యంగా నిలబడతాడు. ఎదుటి విపత్తు ఎంత ప్రమాదమైనా, అది సముద్రం అంత అలైనా, ఆకాశం అంత పిడుగైనా, నక్షత్రాల మీద పడిపోయే ప్రమాదమైనా నిలబడతాడు వాడు. ఎందుకంటే వాడు దేవుని మనిషి, మ్యాన్ ఆఫ్ గాడ్, నిలబడతాడు వాడు. వాడు ఎంత జాలి కలిగిన హృదయమో, పని వస్తే వాడు శ్రమకు ఎదురెళ్ళి నిలబడే అంత కసున్న హృదయం వాడిది. వాడే దేవుని మనిషి. దావీదు దేవుని మనిషి, దేవుని హృదయ స్పందన దావీదు అంటే. నిలబడ్డాడు. ఇంతమంది భయపడుతున్నారు, లక్షల మంది, నేను భయపడను సార్, నా హార్ట్లో వాక్యం ఉంది, వాక్యం ఉంది, వెళ్తాను సార్ అన్నాడు. వెళ్ళాడు, వాక్యము శక్తి, దేవుని అనుభవం ఎలా ఉంటుందో చూపించాడు, తలకాయ పట్టుకుని వచ్చేసాడు. ఇంత ఫైట్ చేసిన తర్వాత గొలియాతుతో ఫైట్ చేసిన తర్వాత గొలియాతు కన్నా ప్రమాదం అయిపోయి ఈ పెద్ద మనిషి ఎవరు చెప్పండి. అంటే బయటోడిని కొట్టచ్చు కానీ మనోడిని కొట్టగలమని చెప్పండి. ఇటు సూదించి గుచ్చేస్తుంటాడు మనల్ని, ఎలాగ ఏం అనలేమండి, ఇలాగ గుచ్చిన కాడ గుచ్చేస్తుంటాడు, అలాగ ఆడు ఆగడు, ఆడికి సూది ఉంది, ఆడి చేతిలో గుచ్చేస్తాడు. ఏం అనలే, ఎందుకంటే బయటోడిని ఒక్క దెబ్బతో కొట్టుపడచ్చు. కానీ మనోడు అనుకున్న వాడిని, దేవుడిని మనిషి అనుకున్న వాడిని మనం ఏమనగలం చెప్పండి. అందుకే అండి క్రిస్టియానిటీలో, నేను దొంగపోతులకు సపోర్ట్ చేయట్లేదు, క్రిస్టియానిటీకి యాంటీగా పనిచేస్తుంది. బాధాకరమైన విషయం. డాక్ట్రిన్స్ ఎలుగెత్తి మాట్లాడదాం, తప్పుడు సిద్ధాంతాలు ఎలుగెత్తి మాట్లాడదాం, తప్పుడు బోధకుల్ని ఎండగడదాం, కానీ సేవకుడి జీవితాలతో మాత్రం జాగ్రత్తగా ఉందాం. ప్రతి ఒక్కడు మీడియా రైటర్లాగా రెడీ అయిపోవడమే సేవకుల మీద మాట్లాడడానికి. రివ్యూలు చూస్తూనే ఉండండి, ఇంకో 2 నిమిషాలు ఇంకో వీడియో వస్తుంది. ఏమవుతుంది, నీ తలకాయ ఏమొస్తుంది అంటే, ఏం మాట్లాడుతున్నావు, పొరపాటున నువ్వు అనుకున్నట్టుగా సేవకులు లేడు, నువ్వు అనుకున్న వేరు, ఆ మనిషి దేవునికి నచ్చిన మనిషి అయితే, నీ అంచనా తప్పు అయితే నువ్వు నీ పిల్లలు ఏమైపోతారు, జాగ్రత్త.
ఒకవేళ నువ్వు అనుకున్నట్టే ఆ మనసు ఉంటే పర్లేదు, లేదు నీ నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడితే నువ్వు నీ పిల్లలు ఏమవుతారు? అందుకే నేను కోరేది, సిద్ధాంతాలు మాట్లాడండి, డాక్టర్స్ తప్పున్నప్పుడు మాట్లాడండి, కానీ ఆ వ్యక్తినే లేకుండా చేయాలని కత్తి దూసి కాలు దూసి మనిషిని తొక్కేద్దామని ఎగిరితే ఒకరోజు మిమ్మల్ని దేవుడు తొక్కడం స్టార్ట్ చేస్తాడు. ఈ మాట నేను అనొచ్చు లేదో, ఒకవేళ తప్పు అయితే ఈ సందర్భానికి నన్ను క్షమించిన గాక దేవుడు. మనకు మీటింగ్స్ లేకుండా చేద్దాం అనుకున్నారు, సేవే లేకుండా చేద్దాం అనుకున్నారు, అడ్రస్సే లేకుండా చేద్దాం అనుకున్నారు. క్వైట్ ఆపోజిట్, వాళ్ళకి మీటింగ్స్ లేవు, ఖాళీ అయిపోయారు. మనం ఏం చేయకూడదండి, దేవుడు చూసుకుంటాడు. మన సేవ లేకుండా చేద్దాం అనుకున్నారు, సేవలో ఉన్నారా లేరని తెలియనంత అడ్రస్ లేకుండా పోయారు. గుర్తుపెట్టుకోండి, మనం ఏమనొద్దండి. లవ్ యూ బ్రదర్, ఎప్పటికీ ఇన్ని నువ్వు నన్ను చేసినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా టెస్టిమనీలో కూడా నేను అదే చెప్పాను, ఇన్ని చేసినా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు అదే చెప్పండి, దావీదు అదే చెప్పాడు, అపోస్తులు అదే చెప్పాడు, అదే చెప్దాం. మన ఎదురింటి ఎల్లమ్మే మనకు శత్రువు అయితే, ఎల్లమ్మ లవ్ యూ ఎల్లమ్మ అని చెప్పండి. పుల్లయ్య లవ్ యూ, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నా. ఒకవేళ మానవ ఆవేశంతో అనకూడని మాట ఏదన్నా అన్నా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, మిమ్మల్ని అందుకే మాట్లాడే ముందు యాకోబు పత్రికలో అన్నాడు, కాస్త జాగ్రత్త, ఆలోచించి మాట్లాడు. నువ్వు మాట్లాడుతున్న గాలోడి మీద అయితే పర్లేదు, నువ్వు మాట్లాడుతున్నది సరాసరి ఒకప్పుడు దేవుళ్ళో ఉన్నవాడి మీదే మాట్లాడుతున్నావంటే జాగ్రత్త, జాగ్రత్త. మరో సందర్భం చూడండి, అదే సందర్భంలో 24వ అధ్యాయం కిందికి మాట్లాడుతున్నాడు. 24వ అధ్యాయం 7వ వచనంలో చూడండి, 7వ వచనం. దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకి పోనీయకుండా ఏంటట, నేను వెళ్ళకపోవడమే కాదు, మీరు కూడా ఎవరు సౌలు మీదకి వెళ్ళదు. ఈ జనరేషన్ అయితే ఏం చేస్తారు చెప్పండి, పెట్టండి రా కామెంట్లు అన్నారంట. అరే నువ్వు 4 ఫేక్ అకౌంట్లు మెయింటైన్ చేయరా, నువ్వో 4 మెయింటైన్ చేయి, పెట్టండి రా కామెంట్లు. మన ఫాలోవర్స్ని, మనకు నచ్చనోడిని, మళ్ళీ వినండి, మనకు తెలియకుండానే మన పక్కోడికి శత్రువు చేస్తాం. కానీ దావీదుకున్న ఫాలోవర్స్ని, ఆయన నాకు శత్రువు, నేను వెళ్ళట్లేదు, మీకు ఆయన శత్రువు కాదు, మీరు కూడా వెళ్ళతా. అది కదా మనం నేర్పించాల్సింది. పడేది ఏదో నేను పడతాను, నేనే స్పందించట్లేదు, మీరు స్పందించకండి. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? నేనే కత్తి దుయ్యను, మీరెందుకు దూతున్నారు? దుయ్యొద్దు. ఇదేనండి దావీదులో దేవుడు ఇష్టపడే హృదయం. మీ అందరికీ లైఫ్లో ఎవరో ఒక శత్రువు ఉంటారు, ఉండరా చెప్పండి? ఉంటారు, లేరా? శత్రువులో ఉండరా? ఎవరో ఒకరు ఉంటారండి, ఎవరో ఒకరు ఉంటారు, ఉండరా? ఖచ్చితంగా శత్రువు ఉంటాడు. ఆ శత్రువు పట్ల నీ ప్రవర్తన ఏంటి? నీ ప్రవర్తన ఏంటో దేవుడు చూస్తాడు. ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. నీ ప్రవర్తన బట్టే నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావో దావీదును చూసినట్టే ఈ మనిషి నాకు నచ్చాడు అని చెప్తాడు. మనం ఎలాంటి వాళ్ళు చెప్పినా, మనకు నచ్చిన రోజులు ఆ వ్యక్తి కోసం బాగా మాట్లాడతాం. మనకు నచ్చలేదు అనుకోండి, చెప్పండి ఆడికంతే ఎదవలేడండి అని చెప్తాం. దేవుడు 2 సైడ్లు చూస్తాడు తెలుసా. ఒకప్పుడు ఆ మాట చూస్తాడు, చెప్పండి, ఇప్పుడు ఈ మాట చూస్తాడు, 2 చూస్తాడు. స్టాండింగ్ లేనుడా, ఇలా ఉన్నావేట్రా, ఖచ్చితంగా అంచనా వేస్తాడు. దావీదు అంటున్నాడు, నా శత్రువును మీ శత్రువుగా భావించొద్దు, ఆ గుహలోనికి ఎవ్వరు వెళ్ళొద్దు. దావీదు లేచి గుహలో నుండి బయటికి వెళ్ళిపోయి, దావీదు ఎంత సెన్సిటివ్గా నాకు ఇక్కడ నిజంగా దావీదుని చూస్తే జాలేస్తుందండి. ఈ సందర్భంలో కిందికి వచ్చేసరికి అంటాడు దావీదు 9వ వచనంలో, సౌలు తిట్లను, దావీదు నీకు కీడు చేయి ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నువ్వెందుకు వినుచున్నావు అంటే, ఒక మాట నేను అడుగుతున్నాను, మీకు బైబిల్ చదివిన అలవాటు ఉంటే దావీదు ఇప్పటి వరకు ఏమనుకుంటున్నాడు చెప్పనా? అయ్యా తండ్రి సమానులు, ఎవరో నా గురించి మీకు బ్యాడ్గా చెప్తున్నారు సార్, అది మీరు మంచోళ్ళే. ఎవరిని? మీరు మంచోళ్ళే సార్, తప్పు మీది కదండి. ఎవరో నీకు నాకు పొల్లెట్టేస్తున్నారండి.
అసలు మీ మైండ్ ఎలాంటిదంటే, మంచిది సార్, ఎవరో నా గురించి మీకు తప్పుగా చెబుతున్నారు, అందుకే మీరు నా గురించి తప్పుగా ఊహించుకున్నారు, అందుకే నా వెనకాల పరిగెడుతున్నారు, కానీ లేకపోతే మీరెందుకు పరిగెడతారు సార్ అంటారు. దావీదుకి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ అసలు సౌలుకి ఎవరో దావీదు గురించి తప్పుగా చెప్పారని సౌలు ఏకేసుకు రావట్లేదు. సౌలు దావీదును చూసి అసూయ పడిపోయి వస్తున్నాడు. నా మీద అసూయతో వస్తున్నారు సార్ అనలేదు దావీదు. మరేమంటున్నాడు, సరే ఎవరో సార్ మిమ్మల్ని ఎలా మోటివేట్ చేస్తున్నారు, సరే నన్ను ప్రూవ్ చేసుకుంటున్నాను చూడండి. వాళ్ళు అన్నట్టుగానే నేను మీ పట్ల నేను కీడు కలిగిన వాడిని అయితే, ఇందాక సంకాని వర్తకి వచ్చారు మీరు, అప్పుడే నేను ఏం చేయాలి సార్, నేను చంపేయాలి. అప్పుడే మిమ్మల్ని ఏం చేయాలి సార్, నేను నరికేయాలి. అప్పుడే కత్తి చేత మిమ్మల్ని తీసేయాలి. అప్పుడు కూడా నేను ఏం అనలేదంటే, నన్ను మీరు అంచనా వేయండి, నా గురించి ఎవరో మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, మీకు నాకు గొడవలు ఎడుతున్నవాడు తప్ప మీ తప్పులేదు సార్ అంటున్నాడు. చూడండి, ఇలాంటి మాటలకి ఎవడైనా ఏమైపోతాడండి, ఏమైపోతాడు. సౌలు ఒక్కసారి తల కిందకి దించుకున్నాడు, ఏడుస్తే ఇలా అన్నాడు, మాట్లాడితే ఇలా అన్నాడు. సౌలు మాట్లాడుతూ 16 దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపుగా సౌలు, దావీదు నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి ఏడ్చి ఏడ్చి. ఇప్పుడు చెప్పండి, ఆ రోమపత్రిక మీకు గుర్తొస్తుందా లేదు చెప్పండి. పగతో పగను జయిస్తావా, ప్రేమతో పగోడిని జయిస్తావా చెప్పు. రోమపత్రిక కంటెంట్ అదేగా. కీడుతో కీడును జయిస్తావా, మేలు చేసి కూడా కీడును జయిస్తావా. కత్తికి కత్తి, దెబ్బకు దెబ్బ, వయసు అయిపోయిన నీకే ఇంత పగరుంటే వయసులో నాకెంత ఉండాలరా, రా చూసుకుందాం, ఎక్కడెక్కడ కాదు రా, ఈ గుహ దాటరా, ముందు ఆ బాత్రూమ్కి వెళ్ళరా అంటే గొడవ ఎలా ఉంటుందండి. గొలియాతు గాడినే గడగల, గొలియాతు గాడిని చూసి ఏడ్చావు నువ్వు, ఆ గొలియాతు గాడిని ఉండలేదు, నువ్వెంత గొలియాతు గాడితో పోలిస్తే. అంటే గొడవకు గొడవ, మాటకు మాట, కత్తికి కత్తి, దెబ్బకు దెబ్బ, రెచ్చిపోదు ఇద్దరికిద్దరు, దెబ్బగా ఫైట్ చేయరు. కానీ రివర్స్ ఒక మాట అన్నాడు, సార్ చచ్చిన కుక్కను సార్, పెంట మీద పురుగును సార్, నాలాంటోడు మీకు శత్రువేంటి సార్, అయినా మీరు మంచోళ్ళండి, ఎవడో మిమ్మల్ని తప్పుడుగా నడిపించేస్తున్నారు, రాంగ్ సజెషన్స్ ఇస్తున్నారు, మీకు గైడెన్స్ బాగాలేదు సార్, మీరు మంచి వ్యక్తి, మీరు ఎలాంటి వాళ్ళు నాకు తెలుసు, అందుకే నేను మాట్లాడుతున్నాను, ఈ వ్యక్తిని మీరు అర్థం చేసుకోండి అనగానే, నాయన సౌలు కుమారుడా గట్టిగా ఏడ్చి, నాయన తప్పు చేశాను రా, ఒక విషయం నీకు చెప్తున్నాను, నాకు తెలుసురా నువ్వు రాజు అని, నా తర్వాత నువ్వు రాజు అని తెలుసు, నీకు అభిషేకం జరుగుద్దని తెలిసిన కంటే సమూయేలు నీకు అభిషేకం జరిగించాడని కూడా నాకు తెలుసు. నాకేదో జరుగుతుంది, ఈ అసూయలో నాకేదో పట్టింది. ఏం పట్టింది? అసూయ వస్తే ఏం పడుతుంది? సాతాను పడుతుంది. సాతాను పడితే ఏమవుద్ది? కళ్ళు పచ్చగా అయిపోతాయి. కళ్ళు ఎంత పచ్చగా అయిపోతే నీకు ఎదుటోళ్ళు మంచి బట్టలు వేసుకుని నచ్చదు, నీకు పచ్చగా అయిపోతాయి. నీకు అసూయ పడితే ఏమవుద్ది? ఎదుటోళ్ళు ఏమైనా కొనుక్కున్నా నీకు నచ్చదు, అంతా సాతాను, అలా కనబడతావు, భూత దెయ్యంలాగా అలా కనబడుతుంటావు. అలా నీకు ఏదన్నా కొనుక్కుంటే నచ్చదు, వస్త్రాలు వేసుకుంటే నచ్చదు, ముట్టు పక్కకు పోతుంటుంది, చేతులు పక్కకు పోతుంటే వచ్చింది ఎవరు చెప్పండి? ఆడొచ్చేసాడు, ఈయనకి వచ్చేసాడు, సాతానుగాడు లోపలికి వచ్చేసాడు గనకే అసూయతో రగిలిపోయాడు, అసూయతో మాట్లాడుతున్నాడు. దావీదుని చూసి అసూయ అసూయ అసూయ. తర్వాత రాజు ఈయననే తెలుసు, అన్నీ తెలిసినా కూడా ఎందుకు పరిగెట్టిస్తున్నావంటే అసూయ. అసూయ ఎంత ప్రమాదం అంటే, అసూయ చేత ప్రభువుని సిలువేశారు, అసూయ చేత స్తపన్ని చంపేశారు, అసూయ చేత అపోస్తుల్ని రాళ్లపాలు చేసి చంపేశారు, అసూయ చేత ఈరోజు అనేక మంది చనిపోతుంది. అసూయ ప్రమాదకరమైనది. సామెతలలో ఉంది, అసూయ మచ్చరం ఎముకలకు కుళ్ళు. గుర్తుపెట్టుకోండి. ఎవరినైనా చూసి నువ్వు వారలేకపోతున్నావంటే అది ఆరోగ్యానికి మంచిది కదట. ఎముకలకి ఏం పట్టేద్దట? కుళ్ళు. ఇనప ముక్కకు తుప్పు ఎలా పట్టేస్తుందో ఎముకలకి ఏం పడుతుందట? ఎముకలకి మచ్చరం, ఎముకలకి కుళ్ళు పడుతుంది. ఎముకలకు కుళ్ళు అంటే బోన్ లోపల వస్తుంది, బోన్ లోపల వచ్చేది బోన్ క్యాన్సర్ అంటుంది, అన్నిటికన్నా ప్రమాదమైన క్యాన్సర్. ఎవడైతే జెలసీ ఎక్కువ ఫీల్ అవుతారో వాళ్ళకి చెప్పండి, బంపరాఫర్ చెప్పండి, అది అసలు పడకో. సౌలుకి అర్థమైంది, ఆయన ఏడుస్తా అంటున్నాడు, నన్ను క్షమించరా, నేను చనిపోతాను, నాకు అర్థమైంది. గంటకు ఒక లాగిపోతున్నాడు, అప్పుడే బాగుంటాడు, అప్పుడే కోపపడతాడు, అప్పుడే ప్రేమిస్తాడు, అప్పుడే గొడవడతాడు, అప్పుడే ఈటీసిరేస్తాడు,
ఎందుకు ఇన్ని యాంగిల్స్ సౌలు ఎందుకు కనబడుతున్నాయంటే ఆయనకి దయ్యం పట్టేసింది. దావీదు అన్నాడు, అయ్యా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత కాలం నీ దాసుడైన దావీదు కలలో కూడా నీకు హాని చేయడు. ధైర్యంగా ఉండండి సార్. అయినా మీకు విషయం చెప్తున్నాను సార్, ఈ కుక్కని, ఈ పెంట పురుగు మీద ఇంత సైన్యాన్ని, ఇంత బలగాల్ని, ఇంత టైంని, ఇంత మిలిటరీ ఫోర్స్ ఖర్చు అంతా నాలోటోడి మీద మీరు వేస్ట్ చేసేస్తున్నారు సార్. అసలు మీరు ఎక్కడ ఉండాలి సార్? మీరు సింహాసనం మీద కూర్చొని మీరు పరిపాలించిన, మీది చాలా విలువైన సమయం సార్. మీది అంత విలువైన సమయాన్ని, అంత ఫోర్స్ని మీరు తీసుకొచ్చి నాలాంటి వేస్ట్ గాడి మీద మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. నేను కళలో కూడా చెప్తున్నాను, మీ కళలో కూడా నేను హాని చేయను. దావీదు దేవుడికి ఎందుకు నచ్చాడంటే శత్రువును కూడా ప్రేమించే హృదయం ఎవరు చెప్పండి? దావీదు. శత్రువును కూడా ఇష్టపడే హృదయం ఎవరు చెప్పండి? దావీదు. అందుకే దావీదు హృదయం అపోస్తుల కార్యంలో ఏమన్నా తెలుసా? ఇతను నా ఉద్దేశానుసారుడైన మనుష్యుడు. నిజమే, దావీదు దేవుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తున్నట్టే మనకు కనబడుతున్నాడు. దేవుడు ఇష్టపడినట్టే కనబడుతున్నాడు. కానీ ఇంత బాగా నడిచిన దావీదు, యథార్థంగా నడిచిన దావీదు ఉరియా విషయంలో తేడా చేశాడు. అదేంటి? దేవుడు ఉద్దేశానుసారైన మనుషులైనప్పుడు ఆ ఒక్క విషయంలో ఎందుకు తప్పు చేశాడంటే, అది ఎందుకు చేశాడో తెలియాలంటే బ్రేక్ తర్వాత, ఎప్పుడు చెప్పండి, బ్రేక్ వచ్చేవారు. ఎందుకు అలా చేశాడు? అన్నీ బాగా చేశాడు, అన్నీ బాగా చేశాడు. శత్రువును ప్రేమించాడు, ఎదుటోళ్ళని గౌరవించాడు, సౌలు కొడుకులను గౌరవించాడు, అందరినీ ప్రేమించాడు. శత్రువులతో అన్న ఫైట్కి దిగాడేమో కానీ నా అన్నవారు శత్రువులను ఎప్పుడు కలలో కూడా అనుకోలేదు. కీడు చేసిన వారికి కూడా మేలు చేసి, సౌలు కుమారులకు కూడా భోజనం పెట్టించి చక్కటి ప్రేమను చూపించిన ఇంత మంచి మనిషి ఉరియా విషయంలో ఎందుకు అలా చేశాడు? ఏమంటున్నాడు చూడండి. ఇదే రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం చూసి ముగించేసుకుందాం. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూడండి. నెబాతు కుమారుడును రాజైన యెరోబాము 18వ సంవత్సరమున యోధా వారిని ఏలన ఆరంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు రాజుగున్న అతని తల్లి పేరు మయాక. ఆమె అబీషాలోము కుమార్తె. అతడు తన తండ్రి పూర్వం అనుసరించిన పాప మార్గములన్నిటిలోనూ నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా యథార్థంగా ఉండినట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. మీరు ఏ రాజునైనా మీరు చూడండి, బైబిల్లో ఎక్కడ ఏ రాజుని కదిపినా ఆ రాజుని ఎవరితో కంపేర్ చేస్తున్నాడు? దావీదుతోనే. ఈడు బాగున్నాడా లేదా అని కొలవాలంటే కొలతకు ఎవరిని తెస్తున్నాడు చెప్పండి? దావీదులా ఉన్నాడా లేదా? కొలత దావీదే. ఏ రాజుని, చివరికి హిజ్కియాను కూడా దావీదుతోనే కొలిచాడు. మీరు చూడండి, ప్రతి రాజుని దావీదుతోనే కొలిచాడు. కిందకు ఒక మాట అంటున్నాడు, దావీదు ఇత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నిటను యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలన్నిటిలో దేని విషయమందును అతడు తప్పిపోకుండా ఉండి. ఇక్కడ నెక్స్ట్ వీక్ ఒక పాయింట్ వదిలేసి నేను ముగించేస్తాను. ఉరియా విషయంలో ఎలా ఉన్నాడట? యథార్థత కోల్పోయాడట. అంటే యథార్థ హృదయం అంటున్నారు. యథార్థ హృదయం అంటే ఏంటండి? యథార్థ హృదయం అంటే కొంచెం పెద్దగా ఉంటుంది అది. యథార్థ హృదయం అంటే ఈ లోపల ఎలా ఉన్నామో చెప్పండి, బయట ఎలా ఉండడం. బయట ఎలా ఉన్నామో దాన్నే యథార్థ హృదయం అంటారు. దావీదు అక్కడ వరకు బాగుంటాడండి. ఉరియా విషయంకి వచ్చేసరికి కొంచెం అంటే చాలా తేడా. నెక్స్ట్ వీక్ ఇంట్రెస్ట్గా 2 పాయింట్లు చెప్తాను, వినండి. ఉరియా విషయంలో చాలా కాలం యథార్థ హృదయం అన్నాగా నటన నేర్చుకున్నాడట. ఏం నేర్చుకున్నాడు? అసలు దావీదు ప్రవర్తనలో లేనిదండి నటన. అసలు అతనికి నటన అంటే తెలియదు. లోపల ఎలా ఉంటాడో బయట ఎలా ఉంటాడో, బయట ఎలా ఉంటాడో
లోపల అలా ఉంటాడు. ఎప్పుడు బయట ఒకటి లోపల ఒకటి చేయడు. కానీ ఉరియా విషయానికి వచ్చేసరికి లోపల ఒకలా ఉన్నాడు, బయట ఒకలా. ఆ ఒక్క విషయం చాలా డేంజర్గా అనిపిస్తాడు. ఎలాగంటే ఒక 2 పాయింట్లు చెప్తాను. రోజు సింహాసనం మీదకి వస్తున్నాడు. సింహాసనం మీదకి రాజు వచ్చినప్పుడు ఎలా వస్తాడండి? కిరీటం పెట్టుకుంటాడు, చేతికి ఏంటవి కడియాలు పెట్టుకుంటారు, ఏవైతే ఆయనకు కావాల్సినవన్నీ అలంకరించుకుంటాడు, ఆ కవచాలన్నీ సిద్ధపరచుకుంటారు, రాజు దండం పట్టుకుంటారు, చక్కగా వస్తారు, మంచి వస్త్రాలు వేసుకుంటాడు, అన్నీ వేసుకుని వచ్చి సింహాసనంలో అలా కూర్చుంటాడు. మీరు గమనించండి, అవుట్లుక్ ఎలా చూపిస్తున్నాడు చెప్పనా? నేను ఎప్పుడు ఒకేలా ఉన్నాను, అది చూపిస్తున్నాడు. చూడండి, సింహాసనం మీద ఎప్పుడు కూర్చున్నట్టే కూర్చుంటున్నాడు, ఎప్పుడు బట్టలు వేసుకున్నట్టే ఉంటున్నాడు, జనాలకి ఎప్పట్లాగే కనిపిస్తున్నాడు. అంటే బయట లుక్ కవర్ చేయగలిగాడు కానీ చెప్పండి, లోపలిది కవర్ చేయలేడు. నాతను వచ్చాడు, సార్ చిన్న కథ చెప్తాను సార్ అన్నాడు. చెప్పు అన్నాడు. కథ అంతా వివరించాడు. సార్ కథలో విలన్ ఎవరో తెలుసా సార్? ఎవడరాడు అన్నాడు. మీరే సార్. మళ్ళీ బాగా వినండి, ఇప్పటి వరకు నేను నటించానా అంటే ఎస్, నువ్వు పాత దావీదువు కాదు, నటిస్తున్నావు. ఒకప్పుడు నువ్వు ఏదన్నా చేస్తే ఒప్పుకునేవాడు, ఏదన్నా జరిగితే చెప్పుకునేవాడు, ఏదన్నా జరిగితే నోరిప్పి మాట్లాడేవాడు. ఇప్పుడు నటిస్తున్నావు. డ్రెస్ కోడ్ మార్చట్లేదు, సింహాసనం మార్చట్లేదు, కిరీటం మార్చట్లేదు, ఎలాగున్నవాడు అలాగే వస్తున్నావు, కానీ లోపల మాత్రం మారిపోయావు. అది మారావన్న సంగతి దేవుడు తెలుసు. అందుకే చెప్తున్నాను, ఈ కథలో విలన్ మీరే సార్ అన్నప్పుడు అప్పుడు మళ్ళీ పాత దావీదు బయటకు వచ్చాడు, ఏడ్చాడు. అడుగుతున్నానండి, నీకే తెలుసా విషయం, ఇంకెవరికైనా తెలుసా అని నాతాన్ని అడిగితే నాకే తెలుసు అంటాడు. నాతాన్ లోనే హెండ్రా అంటే ఏముందండి? నాతాన్ లోపల వేసాడు, పర్సనల్గా మాట్లాడే పని ఉందంటే ఏముంది? ఇప్పుడు ఏరోదు గాడు యోహాన్ అడిగినందుకు ఏదైనా లోపలేసాడు, యోహాన్ గారు అడిగినందుకు లోపలికేస్తే ఇప్పుడు సేమ్ యోహాన్ లాగే నాతాన్ అడిగాడు, ఇప్పుడు నాతాన్ని కూడా లోపలేస్తే ఆ నిజం అక్కడతో సమాధి అయిపోద్దన్న వ్యూ ఇప్పటివరకు ఇంత క్రూరత్వం ఉన్నోడికి ఉండొచ్చు. కానీ దావీదు ఎలా అంటాడు చెప్పిన, ఒక మాట చెబితే ఒప్పుకుంటాడంటే అది యథార్థ హృదయం అంటే. మనమైతే ఏమంటే చెప్పినా మొత్తం విని చెప్పండి నా హృదయం ఏంటో చెప్పండి, దేవునికి బాధ. మనమైతే అదే కవరింగ్ ఇద్దాం. ఎక్కడ దావీదు దగ్గర ప్లేస్లో మనం ఉండి నాతన మనం ముందుంటే ఏం తెలియనట్టు ఏమన్నా చెప్పినా నువ్వేదో పొరపాటు పడుతున్నావు, నా హృదయం ఏంటో దేవునికి చెప్పండి బాగా తెలుసు అంటున్నావు. దావీదు ఏమనలేదు, నువ్వు చెప్పింది నిజం, నేను తప్పు చేశాను. ఎక్కడి వరకు ఆగుదాం? అందరితో కొనియాడబడిన దావీదు, అందరికీ కొలతగా నిలబడిన దావీదు, ఇక్కడ విషయానికి వచ్చేసరికి మాత్రం క్రైమ్ స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయాడు. ఎందుకు ఇన్వాల్వ్ అయిపోయాడు? సంథింగ్ ఏదో జరిగింది. ఎందుకు బత్షెబా విషయంలో అంత లూజ్ అయ్యాడు? సంథింగ్ ఏదో జరిగింది. అంత త్వరగా ఎలా దిగిపోయాడు? ఏదో నిర్లక్ష్యం ఉంది అక్కడ, అదే ఆయన పాడు చేసింది. దావీదు ఈ ఒక్క విషయంలో తప్ప అన్ని విషయాల్లో బాగున్నాడు. ఈ ఒక్క విషయంలో దావీదుకి ఎన్ని పాఠాలు నేర్పించాలో చెప్పండి, అన్ని పాఠాలు నేర్పించాడు. ముగించే ముందు ఒక మాట అంటున్నాను, మనం దేవుడితో బాగున్నంత కాలం పరిస్థితులన్నీ బాగుంటాయండి, గుర్తుపెట్టుకోండి. మన దేవునితో ఏదైనా తేడా వచ్చిందనుకోండి, పరిస్థితులు కూడా తేడా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. దావీదు లైఫ్లో నెక్స్ట్ జరగబోయేదండి చెప్పిన, ఏ అరణ్యాల నుంచి అయితే ఇప్పుడు అంతఃపురంలోకి వచ్చావో, తేడా వచ్చావు, మళ్ళీ తిరిగి చెప్పండి అరణ్యాలకే వెళ్ళిపోతున్నావు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి లైఫ్లో. ఎక్కడి నుంచి ఎదిగి ఎక్కడికి వెళతామో అక్కడ అలాగే కాపాడుకోండి. తేడా వచ్చిందో ఎక్కడికి వెళ్ళామో మళ్ళీ చెప్పండి అక్కడి నుంచి యథాస్థితికి మళ్ళీ వెనక్కి వచ్చేస్తావు. నువ్వు ఎవరినైనా కవర్ చేయొచ్చేమో, కానీ నేను పుట్టించిన దేవుణ్ణి మాత్రం నువ్వు కవర్ చేయరు. నీ బట్టలు వేసి కవర్ చేయొచ్చు, నీ సింహాసనం వేసి కవర్ చేయొచ్చు, నీ పాటలు, నీ వర్షిప్, నీ లీడింగ్ అన్నిటిలో కవర్ చేయొచ్చు, కానీ హార్ట్ విషయంలో మాత్రం దేవుడిని మనం అస్సలు చెప్పండి కవర్ చేయలేం. అది దేవునితో ప్రతిరోజు మాట్లాడుతుంది, ప్రభువా ఈడి తేడాగా ఉన్నాడు, ఈడి తేడాగా ఉన్నాడు, ఈడి తేడాగా ఉన్నాడు.
దావీదు మొదటి ఒక్క భాగం చూద్దాం, రెండో భాగం వచ్చే వారం చూద్దాం. దావీదు అంతా బాగున్న దావీదు బెత్షెబా విషయంలో ఎందుకు ఇలా చేశాడని చదివితే మనకే ఎలా అనిపిస్తే, ఆ సింహాసనం మీద నుంచి పరలోకం నుంచి కిందికి చూస్తున్న దేవుడు ఎంత బాధపడి ఉంటాయి చెప్పండి. అరే అంత బాగున్నావరా, అందరికీ చెప్పుకున్నాను, ఇలా చేస్తున్నావు ఏంటని ఎంత ఫీల్ అయి ఉంటాడండి. అడుగడుగునే హెచ్చరించాడు, ముందే చెప్పుకొచ్చాడు, అన్నీ చెప్పుకొచ్చాడు, పక్కన పెట్టేశాడు. ఎందుకు అలా జరిగిందో వచ్చే వారం చూద్దాం.